हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు ఎక్కడున్నాడు అనే సత్యం తెలియనటువంటి మనుషులందరూ కూడా తాము భూమి మీదకు ఎందుకు వచ్చారో, ఎందుకు జీవిస్తున్నారో, ఎందుకు మరణిస్తున్నారో ఈ విషయ పరిజ్ఞానం లేకుండా ఎవరైతే దేహబంధాల కోసం జీవనాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళకి పశువుకి ఏమాత్రము కూడా తేడా లేదు అని చెప్పేసి అంటారనమాట. అంటే భగవంతుడు చెప్పిన మాటని మనం మాట్లాడుకుంటున్నామా, లేకపోతే కేవలం వాచా వేదాంతం కోసం మాట్లాడుతున్నామా అంటే, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అంటారు. అంటే ఎవరైతే ఈ దేహమే నేను అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఏమన్నారు అంటే జంతువులుగా చెప్పారు. అజ్ఞానేనావృతం అంటే అజ్ఞానము చేత కప్పబడి, త్రిగుణాల యొక్క మాయ కప్పబడి ఈ శరీరమే నేను అనుకుంటూ ఎవరైతే కేవలం దేహబంధాల కోసమే కర్మలు చేస్తుంటారో వాళ్ళందరూ కూడా జంతు సమానులు అని మనకి ఎక్కడ అంటే 5వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పారనమాట కృష్ణ పరమాత్మ. అందుకే ప్రతి ఒక్కరికి ఉండవలసిన జ్ఞానం ఏంటంటే, నేను ఈ దేహం కాదు, దేహములో బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మ అని నువ్వు తెలుసుకోవాలి అంటే నీవు చేసే కర్మల యొక్క శ్రేష్టతను పెంచుకోవాలి అంటారు. అంటే మనం చేసే కర్మలలో ఏ ఏ విషయాల కోసం తాపత్రయపడితే బంధం అవుతుందో, ఏ విషయాల కోసం తాపత్రయపడితే అది మోక్షం అవుతుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి కర్మయోగం గురించి కృష్ణ పరమాత్మ వివరణ చేశారనమాట. నీవు ఈ దేహము కాదు, దేహములో బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానందమే అన్నప్పుడు మరి ఆయనకున్న శక్తి మనకుందా? ఇప్పుడు గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత ఈ దేహము మీరు కాదు, దేహములో ఉన్న బ్రహ్మమే మీరు అన్నారు. అంటే ఇప్పుడు బ్రహ్మం అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? దానికి తగిన సాధన కోసం భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన విషయాలన్నీ తెలుసుకుంటూ మనం చేసే కర్మలలో, అంటే భార్యా బిడ్డల కోసం చేసే కర్మలలో ఉన్న దోషాలను పోగొట్టుకుంటూ మనం కర్మ చేసినప్పుడు ఆ కర్మ నిన్నేం చేస్తుంది? నిన్ను భగవంతుడితో సమానమైన స్థాయిలోకి తీసుకువెళ్తుంది. అందుకే అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్ అంటారు. అంటే చీకటి ఎలా అయితే ఒక గది నిండా ఉంటే అక్కడ వస్తువులు కనిపించవో, ఆ చీకటిని పోగొట్టాలి అంటే ఒక దీపాన్ని వెలిగిస్తే అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కూడా మనం ఎలా చూడగలమో, అదే విధంగా జ్ఞానము లేకుండా, భగవంతుడు యొక్క జ్ఞానము శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను తెలుసుకోకుండా మనకి అవసరమైనప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? అవసరమైనప్పుడు భగవంతుడు చెప్పినట్టుగా ఇతరులకు దానం చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ దేహ సంబంధమైనటువంటి కుటుంబంలో ఉన్న కష్టాలలో మనం ఏం చేస్తాం? భగవంతుణ్ణి మర్చిపోతాం. అంటే దైవ సంబంధమైన కార్యాలలో మనం ఉత్సాహంగా లేమనుకోండి, అప్పుడు ఏమవుతుంది?
అది మనల్ని బంధంలోకి చేరుస్తుందండి. ఇప్పుడు మనకేదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్‌కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మన దగ్గరికి ఎవరో వచ్చి, "అమ్మా ఒక రూ. 10 ఇవ్వండి, కొంచెం టీ తాగుతాను" అని చెప్పేసి అన్నారనుకోండి, "మాకే అనారోగ్యంతో మేము హాస్పిటల్‌కొచ్చామండి. మీకు మేము సహాయం చేయలేము" అని జెప్పేసి, మన దగ్గర వారికి ఉపకారం చేయగలిగిన శక్తి ఉంది. చెయ్యాలనేటటువంటి ఈశ్వరుడి యొక్క జ్ఞానము తెలుసుకొని ఉన్నాం కానీ, అక్కడ మనకున్న పరిస్థితి ఏంటి? మన వాళ్ళకి అనారోగ్యం ఉంది. అంటే ఆ పరిస్థితితో మమేకమయ్యాం కాబట్టి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? చెయ్యగలిగినటువంటి హోదా, స్థాయి ఉన్నా చెయ్యకుండానే ఆ కర్మను విడిచిపెడుతున్నాం. భగవంతుడంటారు, "నువ్వు కష్టంలోనూ, సుఖంలో కూడా భగవంతుడి కార్యం మర్చిపోకూడదు. లోకానికి హితవు చేసే కార్యం చేసినప్పుడు, దేహ సంబంధమైనటువంటి ఏదైతే నీకు దుఃఖముందో, ఆ దుఃఖం నుండి నిన్ను రక్షిస్తారు. సంతోషమునందు నువ్వు లోక కళ్యాణం నిమిత్తం వేరొకరికి సహాయం చేశారనుకోండి, మీరా సుఖమునందు అహంకారంతో ప్రవర్తించకుండా, మీరు జీవించడానికి కావలసిన స్థితి ప్రసాదిస్తారు." చూడండి, ఇక్కడ ఆయన రెండింటిని తీసేస్తున్నాడు. ఏంటి? మీ దుఃఖాన్ని తీసేస్తానంటున్నాడు. అంటే మీకు కష్టమొచ్చినప్పుడు ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయటపడేస్తానంటున్నాడు. సుఖమునందు మీరు తప్పులు చేయకుండా మిమ్మల్ని రక్షిస్తానంటున్నారు. అయ్యో! మాకు సుఖాలుంటే మేమేం తప్పులు చేస్తామండి అంటే, తప్పకుండా చేస్తామండి. నిజానికి మనం దుఃఖంతో ఉన్నప్పుడు కంటే, సుఖాలలో, సంతోషాలలో ఉన్నప్పుడు బాగా తప్పులు చేస్తాం. ఎవరైనా మనల్ని సహాయం అడిగారనుకోండి. సహాయం అడిగితే మనకు బాగా సంతోషంగా ఉన్నప్పుడు వాడికి సహాయం చేస్తాం కానీ, అహంకారంతో మనం ఒక మాట కూడా మాట్లాడతాం. ఏంటి? నేనిలా దానం చేసుకుంటాను గాబట్టే ఇంత గొప్పగా ఉన్నాను అని అవతలి వాళ్ళ యొక్క దీన స్థితిని చూసి, అంటే పక్కన ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళ స్థాయితో సమానమైన వాళ్ళు ఉండకపోవచ్చు. వాళ్ళని ఎత్తి చూపినట్టుగా మాట్లాడతారనమాట. అంటే మీకు సహాయం చేయడం రాదు గాబట్టి మీరు కష్టాలలో ఉంటారు. నేనెప్పుడూ సహాయం చేసే స్థితిలో ఉంటాను గాబట్టి దేవుడు నాకింత ఐశ్వర్యం ఇచ్చారంటే భగవంతుడంటారు, "నీకున్న ఐశ్వర్యంతో నువ్వు సుఖంగా బతుకు. ఇబ్బంది లేదు కానీ, వేరొకరి యొక్క లేమితనాన్ని నువ్వు ఎత్తి చూపకూడదు. అలా ఎత్తి చూపుతున్నావంటే నీకేం లేదక్కడ? అంటే నీకు వినయం లేదు. నీకు సహనం లేదు. ఓర్చుకునే శక్తి లేదు. నిజంగా చెప్పాలంటే భగవంతుడి జ్ఞానం లేదు. నువ్వొక దానం చేస్తే దానిని ఏం చేస్తున్నావు? అభిసందాయతు ఫలం దంబార్ధమపి చైవ యత్. ఇజ్జతే భరతశ్రేష్ఠ తజ్ఞానం విద్ధి రాజసం అన్నారు. అంటే అభిసందాయతు ఫలం. ఫలం కోరుకున్నావా లేదా? దంబార్ధమపి చైవ. దంభంతో మాట్లాడుతున్నావు. గర్వంతో మాట్లాడుతున్నావు. నేను కాబట్టి చేయగలుగుతున్నాను. నేను కాబట్టి చేయగలుగుతున్నావంటే అది ఎందులోకెళ్ళిపోయింది? రజోగుణంలోకి ఎళ్ళిపోయింది. ఇంకా అది ఏమైంది? యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అంటారు. అసుర గుణాలలో కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. ఏమంటారు? నేను దానం చేస్తాను, నేను యజ్ఞములు చేస్తాను, నేను సంతోషపడతాను అని జెప్పి. అంటే ఏదైనా నా హక్కు, నా సొంతము అని జెప్పేసి అవతలి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడే ఆలోచన మీకుందంటే, మీరందరూ కూడా పాపము అనుభవించడానికి కావలసిన అర్హత పొందుతున్నారని 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మాట్లాడతారనమాట. అంటే భగవంతుడు ఏం జెప్తున్నాడు? నీ సంతోషాన్ని నువ్వు అనుభవించటంలో అహంకారం తలెత్తకుండా నిన్ను నువ్వు కాపాడుకోమంటున్నాడు భగవంతుడు. అంటే నువ్వు దానం చేసేటప్పుడు ఎలా చేయాలి? అదేశకాలే అపాత్రేభ్యచ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. అంటే అర్హత లేనటువంటి ప్రదేశాలలో కొంతమంది చూడండి. అంటే ముందు నేనేం చెప్తున్నాను? మనం దానం చేసే తీరులో ఉన్నటువంటి ఏదైతే విపరీత భావన ఉంటుందో అది చెప్తున్నాను. అంటే కొంతమంది దానం చేస్తారు. ఎక్కడ? కల్లు దుకాణాల దగ్గర, ఇంకా వేరు వేరు ప్రదేశాలలో. అంటే ఆహ్, ఏమంటారు? ధర్మాన్ని అంటే పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అర్హత లేని ప్రదేశాలు కూడా కొన్నుంటాయండి. కల్లు దుకాణాలు, తర్వాత ఇంకా వేరే వ్యభిచార గృహాలు, ఇంకా వేరు వేరు విషయాలుంటాయి. మరి అలాంటి చోట నువ్వు దానం చేశాను, నేను ఈరోజు ఫలానా వాడికి రూ. 1000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను అంటే అది దానం అవుతుందా? అందుకే అదేశకాలే యద్దానం అపాత్రేభ్యచ్చ. అంటే అక్కడ ఎవరికి దానం చేస్తావు? నువ్వు బాగా
హ్మ్. నువ్వేం చేసావు? నువ్వు మధుపానం చేసి ఉన్నావు. చేసి ఉండి ఎవరికి దానం చేస్తావు? పాత్ర అంటే అర్హత లేని వాడికి దానం చేస్తావు. ఇచ్చేటప్పుడు ఎలా చేస్తావు? నువ్వు కరెక్ట్‌గా లేవు. కరెక్ట్‌గా లేని ప్రదేశాల్లో నువ్వు దానం చేస్తే ఎలా ఉంటుంది? అసత్కృతం అవజ్ఞాతం. అంటే నువ్వేం చేసావు? అహంకారంతో సత్కారం లేకుండా చేసిన దానం ఏమవుతుంది? అది అసుర గుణంలోకి వెళ్ళిపోతుంది. పరమ పాపంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఎలక్షన్స్ సమయంలో ఎక్కువగా డబ్బు విక్రయం ఎక్కడ జరుగుతుంది? అతడంటాడు, "నేనిన్ని లక్షలు ఖర్చు పెట్టానండి" అంటాడు. అది దానం అవుతుందా? అదెక్కడ జరుగుతుంది? ఎక్కడైతే కల్లుశాలలున్నాయో, కల్లుశాలలు తర్వాత వేరు వేరు ప్రదేశాలలో మరి మన యొక్క డబ్బంతా కూడా ఏమవుతుంది? పంచబడుతుంది. ఈ పంచబడినటువంటి దానం అది దానం కింద వస్తుందా? అది పరమ పాపంలోకి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు అన్యాయంగా గెలవడం కోసం అని చెప్పేసి భగవంతుడు ఎక్కడైతే దానం చేయకూడదన్నారో, ఎవరికి దానం చేయకూడదన్నారో, వాళ్ళకి మీరు డబ్బిచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళని వ్యసనపరులను చేసి, వాళ్ళని అన్యాయంగా పాపాలు చేయడానికి, కష్టాలు పడడానికి కావలసిన స్థితిని ఇవాళ నీ అవసరం కొద్దీ వాళ్ళకన్నీ ఇప్పిస్తారు. ఒకవేళ నీ అవసరం అయిపోయిన తర్వాత, ఇవాళ నీ అవసరం ఉంది నువ్వు ఆ పని చేయించుకుంటావు. ఆ అవసరం తీరిన తర్వాత వాడు దానికి బానిసైపోయి, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఏమవుతుంది? అది నీ ఖాతాలో పాపంగా మారింది. చూడండి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయండి. ఈ ఎలక్షన్స్ టైమ్‌లో ఒక నెల రోజులు అలా ఉత్సాహంగా వీళ్ళు ఆ రాజకీయ పార్టీల చుట్టూ కూడా పరిగెడుతూ ఉంటారు. సోమరిగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఆ నెల రోజులు కూడా అతడు తన అవసరానికి వాడుకుంటాడు ఆ రాజకీయ పార్టీ ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళు సరదాగా గడిపేయొచ్చు అని జెప్పేసి వీళ్ళు వాళ్ళ చుట్టూ పరిగెడతారు. అలా పరిగెట్టిన తర్వాత ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత, ఈ నెల రోజులు ఏదైతే మనం అనుభూతి పొందామో దాన్ని మళ్ళీ కూడా కావాలనుకుంటాం. కావాలనుకుని మళ్ళీ ఇప్పుడు ఆ రాజకీయ పార్టీని అడిగితే ఇస్తారా? ఇవ్వరు. ఇప్పుడు వీళ్ళకి సోర్స్ ఏంటి? అధర్మంగానైనా సంపాదించాలనేటటువంటి కోరిక కలుగుతుంది. ఎందుకు? ఇంద్రియాల యొక్క సుఖము వాళ్ళని ఏం చేస్తుంది? బానిసలుగా చేస్తుంది. పాపపు కార్యాలు చేయడానికి వాళ్ళని ప్రేరేపిస్తుంది కాబట్టి, ఇక్కడ నువ్వు మంచి చేశావా? చెడు చేశావా? నువ్వు చేసిన దానం ఏమైంది? ఖచ్చితంగా అది ఒక దుర్మార్గుడిని లోకానికి సమాజ హితమును పోగొట్టేటటువంటి వ్యక్తిని తయారు చేయడానికి నీ పాత్ర ఎంత ఉందో చూసుకో. ఇవాళ నీ అవసరం కోసం నువ్వు మరి అర్హత లేనటువంటి వారికి మరి ఇంకా ఏదైతే అర్హత తగనటువంటి ప్రదేశాలలో నువ్వు దానం చేశావో, అది తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేస్తే ఆ పాపమంతా కూడా నిన్ను కట్టి కుదిపేస్తుంది. కాబట్టి భగవంతుడి జ్ఞానం ఉంటే అతడేం చేస్తాడు? ధర్మంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. ఏమంటాడు? మీ బజార్‌లో ఏం ప్రాబ్లమ్ ఉందో చెప్పండి. మీ సమస్యను తీరుస్తానంటాడు. నిజంగా జ్ఞానం తెలిసినటువంటి సమర్థులైనటువంటి వాళ్ళేమంటారు? మీకేదైతే లోటుందో చెప్పండి. ఆ లోటుని నా వల్ల అయితే తీరుస్తాను. లేకపోతే తర్వాత నేను అధికారంలోకొచ్చాక మీకు తీరుస్తానని మరి వాళ్ళందరికీ కూడా ఏం చేస్తాడు? మరి ఉన్నతమైనటువంటి సంస్కారాలతో ప్రమాణం చేస్తారండి. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? మీరు చెయ్యవలసినటువంటి దానం ఎలా ఉండాలి? దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అంటారు. ఇది 17వ అధ్యాయంలో 20, 21, 22 శ్లోకాలలో చెప్పబడిన విషయాలండి. చెయ్యవలసిందే. కష్టంలో ఉన్న వారికి సహాయం చెయ్యవలసిందే. నీకు కష్టమొచ్చినా, సంతోషం కలిగినా నువ్వేం చేస్తుండాలి? ఖచ్చితంగా అంటే నువ్వు దుఃఖంలో ఉన్నా పరుల యొక్క సహాయం ఆపకూడదు. సంతోషంతో ఉన్న పరుల యొక్క సహాయం ఆపకూడదు. సంతోషంలో ఉండి ఎవరిని కూడా అహంకరించకండి. మీరు ఫలితాన్ని కోరి దానం చెయ్యకండి. అలా చేసినటువంటి దానం మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని మరి భగవంతుడి యొక్క సన్నిధానంలోకి వెళ్లకుండా చేస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి. అందుకే కర్మ ఎలా చెయ్యాలో తెలుసుకోండి. కర్మ చేయడంలో ఉన్న లోపాలను తెలుసుకోండి. ఆ లోపాలను మళ్ళీ తలెత్తకుండా కర్మ చేయడంలో జాగ్రత్తలు తీసుకోండని కృష్ణ పరమాత్మ మనకి హితవు చెప్తూ ఉన్నారనమాట. అన్నింటికీ మూలమేంటి? అందుకే నిన్న మనం సద్దర్శనం అనేటటువంటి గ్రంథంలో రమణ మహర్షి చెప్పిన విషయాలను కూడా అధ్యయనం చేస్తూ ఉన్నామనమాట. నిన్న మనం చెప్పుకున్న మాట ఏంటి? యత్ పంచకోశాత్మకమస్తి దేహం అన్నారు. అంటే పంచకోశాలతో కూడినటువంటి ఈ దేహము ఉన్నంత వరకే ఏమవుతుంది? జగత్తు, ఈశ్వరుడు ఉంటారు.
ఈ దేహం లేదనుకోండి, ఈ జగత్తుతో మనకు సంబంధం లేదు, ఈశ్వరుడితో సంబంధం లేదు. అంటే ఈ శరీరము పంచకోశాలతో తయారైంది. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటటువంటి కోశాలతో కలగలిపి మనమందరము కూడా ఈ జగత్తులో జీవిస్తూ ఉన్నాం. ఇంకా ఆయన వివరణ చేస్తున్నారనమాట. రమణ మహర్షి చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఏం చెప్తున్నారిక్కడ? రమణులంటూ ఉన్నారు, శబ్దాది రూపం భువనం సమస్తం. అంటే ఈ లోకమంతా, ఈ జగత్తు మొత్తము కూడా ఎలా తయారైందో చెప్తున్నారు. అందుకే రమణులు 40 శ్లోకాలు మాత్రమే వివరణ చేసి ఉన్నారండి. ఇప్పుడు మనం 7వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. 40 శ్లోకాలలోనే సమస్త జ్ఞానాన్నంతా కూడా, అంటే మనం పరమాత్మతో లయం కావడానికి ఎటువంటి సాధన చెయ్యాలో, సాధన చేయడానికి మనకు ఉండవలసిన జ్ఞానం ఎటువంటిదో ఆ జ్ఞానాన్నంతా కూడా అందిస్తూ ఉన్నారు. దాన్ని మనం ప్రతిరోజు కూడా వివరణ చేసుకుంటూనే ఉన్నాం. అంటే ఈ జగత్తు మొత్తము కూడా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులతో కూడి ఉన్నది అని చెప్తున్నారు. ఇదంతా కూడా మనం తెలుసుకుని ఉంటూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా మనకున్నటువంటి 5 ఇంద్రియాల చేత ఏం చేస్తూ ఉన్నాం? చెవుల ద్వారా శబ్దములు, కన్నుల ద్వారా రూపములు, ముక్కు ద్వారా వాసనలు, అంటే ఇక గంధము, తర్వాత నాలుక ద్వారా రసములు, ఇక చర్మం ద్వారా స్పర్శ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులతో కూడినది ఈ జగత్తంతా కూడా. మనం అందరం దేనికోసం కష్టపడుతూ ఉన్నాం? ఈ విషయ సుఖాల కోసమే కదండి పరిగెత్తేది. కాసేపు కన్నుతో నచ్చిన విషయాలు చూస్తాం, చెవి ద్వారా నచ్చిన మాటలు వింటాం, మళ్ళీ ఇంకా ఏం చేస్తాం? నోటి ద్వారా నచ్చిన మాటలు మాట్లాడతాం, ముక్కు ద్వారా నచ్చిన విషయాలను వాసన చూసే ప్రయత్నం, చర్మము ద్వారా మనకు నచ్చినటువంటి స్పర్శకు సంబంధించిన సుఖాలను పొందుతూ ఉంటాం కదండి. మరి ఇదంతా, ఈ జగత్తంతా కూడా ఈ శబ్దాది రూపములతో కూడి ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. శబ్దాది సత్తేంద్రియాణం వృత్తి స్యాత్ అంటున్నారు. మరి ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులన్నింటినీ మనం ఎలా పొందుతాం? అంటే 5 ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే శబ్దాలకు ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇంద్రియాల ద్వారా కలుగుతుంది. ఇప్పుడు నాకు కన్ను లేదనుకోండి, ఇప్పుడు ఎవరైనా నాకేదైనా ఒక విషయం గురించి వివరణ చేస్తున్నారు, కన్నులతో చూసినప్పుడు నేను ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాను. కానీ కన్నులు లేవనుకోండి, ఇప్పుడు మీరు ఎంతగా వివరణ చెప్పినా నేను ఆ విషయాలను స్వీకరించగలుగుతానా? స్వీకరించలేను. ఇప్పుడు కళ్ళున్నాయి, చెవులు మాత్రం పని చేయట్లేదనుకోండి, ఇప్పుడు చూస్తున్నాం కానీ వాళ్ళు చెప్పే విషయాన్ని మనం పసిగట్టలేకపోతున్నాం. అంటే 5 ఇంద్రియాల ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఈ జగత్తులో ఉన్న విషయాలన్నింటినీ కూడా మనము ఆస్వాదిస్తూ ఉన్నాం. మన యొక్క సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది? ఈ 5 ఇంద్రియాల ద్వారానే జరుగుతుందండి. మరి ఈ 5 ఇంద్రియాలను నడిపించేది ఒకటి ఉంది కదా! ఏముంది అనంటే, ఇక్కడ సప్తింద్రియానాం మనసో వశే స్యాత్. 5 ఇంద్రియాలు వేటి యొక్క వశం అవుతున్నాయి? మనస్సు యొక్క వశంలో ఉంటూ ఉన్నాయన్నమాట. 5 ఇంద్రియాలను ఎవరు వశం చేసుకుంటున్నారు? మనస్సు వశం చేసుకుంటూ ఉంది. ఈ మనస్సులో నుంచే మనోమయం భువనం వదామహ. అంటే మనస్సు నుండే ఈ జగత్తంతా కూడా వచ్చింది. అంటే ఈ జగత్ ఎలా వచ్చింది అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు పరమాత్మ సృష్టి చేశాడండి. ఈ సృష్టినంతా కూడా మరి అనేక రకాలైనటువంటి కొండలు, పర్వతాలు, రకరకాలైనటువంటి నక్షత్రాలు, అనేకమైనటువంటి విషయాలతో మరి పరమాత్మ సృష్టి చేశారు. శాస్త్రజ్ఞులు కూడా ఈ సృష్టినంతటిని కొలవడంలో విఫలమైపోయారన్నమాట. ఇంత గొప్ప జగత్ అండి. మరి ఇంత గొప్ప జగత్తును సృష్టించిన ఈశ్వరుడు ఎంత గొప్పవారండి. ఇప్పుడు మనం బ్రహ్మం అవ్వాలి అనుకుంటున్నాం. నేను బ్రహ్మం అవ్వాలి అంటే భగవంతుడి జ్ఞానం లేకుండా బ్రహ్మం ఎలా అవుతాం? ఇప్పుడు నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. కలెక్టర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను కలెక్టర్గా నేను ఏమేం పనులు చేస్తాను? నన్ను ఎంతమంది గౌరవిస్తారు? నన్ను గౌరవించాలంటే నేను ఏ పనులు చేయాలి? ఎలా చేయాలి? ఎలాంటి పుస్తకాలు చదువుకుంటే నేను కలెక్టర్కి సంబంధించినటువంటి మరి అర్హత పరీక్షను పాస్ అవుతాను? తర్వాత ట్రైనింగ్, తర్వాత ఇంటర్వ్యూలు, ఇలా అనేక విషయాల గురించి తెలుసుకోకుండా ఇప్పుడు నాకు కలెక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పేసి కోరుకుంటే సరిపోతుందా? ఆ కోరికను తీర్చుకోవడానికి వివిధ రకాలైనటువంటి విషయాల యొక్క సమాహారం జరగాలి. ఆ విషయాలన్నింటినీ మనం ఏం చేయాలి? శ్రద్ధగా అవపోసనం పట్టాలి.
మన యొక్క శ్రమకు భగవంతుడి యొక్క శక్తి తోడైతే, భగవంతుడి యొక్క అనుగ్రహం తోడైతే మనకొక ఉద్యోగం వస్తుంది. ఒకవేళ కలెక్టర్ అనుకున్నాం, కలెక్టర్ కాకపోయినా చిన్న పదవైనా రావచ్చు. అందుకే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి, కనీసం వీఆర్ఓ, తర్వాత పంచాయతీ సెక్రటరీ, గ్రూప్ 1 ఇలాంటి, లేకపోతే గ్రూప్ 4 ఇలా చిన్న చిన్న ఉద్యోగాలైనా వస్తాయంటారు. అంటే ఏంటి? ఇక్కడ గ్రూప్ 1 అంటే పెద్దదండి. గ్రూప్ 2 తర్వాతదనమాట. ఈ తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4 తర్వాత ఇలా చిన్న చిన్న ఉద్యోగాలైనా వస్తాయి. పెద్దదాని కోసం ప్రయత్నం చేస్తే కనీసం చిన్నదైనా వస్తుంది. ఇప్పుడు మనం బ్రహ్మం కావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో పరమాత్మ ఏం చెప్తున్నారు? మీ కన్నుల ద్వారా చూసే విషయాలను క్రమబద్ధం చేసుకోండి. కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి విపరీతమైన విషయాలు చూడకండి. చెవి ఉన్నది కదా అని చెప్పేసి మరి పనికిరాని వ్యవహారాలన్నీ కూడా వినకండి. నోరుంది కదా అని చెప్పేసి వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. మరి చర్మము ద్వారా అంటే మనం శరీరం ద్వారా సుఖాలను అనుభవించగలిగినటువంటి గొప్ప ఐశ్వర్యం ఉంది, గొప్ప సౌందర్యం ఉంది అని చెప్పి ఎవరైనా మరి పాపపు కార్యాలు చేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మొదట వ్యాధిగ్రస్తులవుతారు. తర్వాత పాపపు కార్యాలు చేసినందుకు భగవంతుడు ఏం చేస్తాడు? పెద్ద పెద్ద శిక్షలు కూడా వేస్తాడు. అందుకే మీ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా, మీ దగ్గర అనుభవించడానికి కావలసిన ఎన్ని ఆనుకూల్యతలు ఉన్నా, మీకంటూ ఒక పరిమితి ఉండాలి. అలా పరిమితిని ఎవరు నిర్ణయిస్తారు? అంటే భగవంతుడు శాస్త్రం నందు నిర్ణయించారనమాట. అందుకే ఇప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ జరుగుతున్నటువంటి సృష్టి యొక్క పరిస్థితి గురించి మీరొకసారి విచారణ చెయ్యండి. ఈ జగత్తంతా కూడా ఎంతో గొప్పగా ఉంది. అంటే ఈశ్వరుడు ఏం చేశారు? ఈ జగత్తు యొక్క ఉనికి ఎంత ఉంటుంది అంటే, మరి పరమాత్మ ఎవ్వరు కూడా నిర్వచించడానికి వీల్లేనంత గొప్ప జగత్తును మరి పరమాత్మ సృష్టి చేశారు. కృష్ణ పరమాత్మ దీని గురించి ఒక మాట చెప్తారు. ఎక్కడ అంటే 10వ అధ్యాయంలో చివరి శ్లోకంలో మాట్లాడతారండి. అథవా బహునైతేన కిమ్యాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అంటాడు. అంటే మీరందరూ ఈ జగత్తును చూసి, అబ్బో ఇది ఇంత పెద్దగా ఉంది, మేమెవరం కనుక్కోలేకపోతున్నాం, శాస్త్రజ్ఞులు కూడా కనుక్కోలేకపోతున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. కానీ అసలు నేను సృష్టించిన ఈ జగత్ అంతా కూడా నా ఒక్కగానొక్క అంశ మాత్రమే. ఏకాంశేన స్థితో జగత్, ఒక్కానొక అంశ మాత్రమే. అంటే ఇలాంటి జగత్తులను నేను కోటాను కోట్లను సృష్టించగలను అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే ఈ జగత్తే గొప్పదన్నాడా? ఇలాంటి జగత్తులు కొన్ని లక్షల కోట్ల జగత్తులను నేను సృష్టి చేయగలనని పరమాత్మ చెప్పారు. ఇది తన యొక్క కేవలం ఒక అంశ అన్నారు. ఇప్పుడు మన శరీరం గురించి కూడా పరమాత్మ ఏమన్నారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు. అంటే మీరందరూ కూడా నా యొక్క ఒకానొక అంశ అన్నారు. అంటే భగవంతుడి యొక్క అంశలో మనం ఒక భాగం. మరి ఇక్కడ సృష్టించిన జగత్తునంతటిని కూడా పరమాత్మ ఏమన్నాడు? ఇది కూడా ఒక అంశ అన్నాడు. అంటే చూడండి, ఈ జగత్తునేమో ఇంత గొప్పది అని చెప్పేసి వర్ణన చేస్తూ ఉన్నాం. ఈ జగత్తులో విషయాలు మనకు అన్నీ తెలుసా అంటే కొన్ని అనుభవంలోకి వస్తాయి. మనం చూసినవి, విన్నవి ఇలా ఈ 5 ఇంద్రియాల ద్వారా అనుభవించిన ఏవైతే విషయ సుఖాలున్నాయో అంటే కొంతవరకు అనుభవిస్తామన్నమాట. అలా అనుభవించినటువంటి విషయాలే మనకి ఏమవుతున్నాయి? మనకొక పరిధిలో మనం వీటిని అనుభవిస్తాం. దాన్నేమంటారు? జీవ సృష్టి అంటారు. అంటే అనుభవంలోకొచ్చిన జగత్తును జీవ సృష్టి అంటారు. ఇప్పుడు నేనున్నానండి. నాకు తెలిసిన ప్రపంచంలో నేను అనుభవించినటువంటివి ఏవైతే 5 ఇంద్రియాలతో అనుభవించానో, ఇదంతా నా జీవుడు సృష్టించినటువంటి సృష్టి అన్నమాట. ఈ సృష్టిలో గనక నేను సంఘమును ఏర్పాటు చేసుకున్నాననుకోండి. సంఘము అంటే ఆసక్తిని పెంచుకున్నాను. నాకు ఈ ప్రదేశం అంటే ఇష్టం, ఈ వస్తువు అంటే ఇష్టం అని నేను సంఘమును పెంచుకుంటే, అది నేను మళ్ళొక జన్మెత్తడానికి కారణం. ఒకవేళ నేను అనుభవించిన విషయాల పట్ల సంఘము లేకుండా, భగవంతుడు నాకు ఈ పని అప్పజెప్పాడు, ఈ పని చేయడం వరకే నా బాధ్యత కానీ, దేని మీద కూడా మమత్వం లేకుండా, అహంకారం లేకుండా ఉన్నామనుకోండి, అప్పుడది నాకేమవుతుంది? మోక్షాన్ని ఇస్తుంది. మరి ఈ జగత్తంతా మరి అంటే ఈ జగత్తు యొక్క ఉనికిని ఏమంటున్నాం? ఈశ్వరుడి యొక్క సృష్టి అంటున్నారండి. ఈశ్వరుడి యొక్క సృష్టి ఎంతుంది? అంటే ఈ జగత్తులో అనేక రకాలైనటువంటి విషయాల యొక్క సమ్మేళనం అంతా ఉంది. ఇది ఈశ్వరుడి సృష్టి అయితే, మన అనుభవంలోకి వచ్చినది జీవ సృష్టి. ఇప్పుడు మనలకి ఏ విషయాలు అనుభవంలోకి ఉన్నాయో మనం విచారణ చేసుకోవాలి.
నేను ఏ ఏ విషయాల పట్ల మమత్వం పొందుతున్నాను. ఒక బావిలో ఉన్నటువంటి కప్ప ఏమనుకుంటుంది? అబ్బా! ఇంతకంటే గొప్పగా ఏముంటుంది? ఈ నీళ్లు చూడ ఎన్ని నీళ్లలో నేనున్నాను అనుకుంటుంది. సముద్రంలో స్నానం చేసే కప్ప ఏమనుకుంటుంది? సముద్రంలో ఉన్నటువంటి కప్పకు ఎంత తెలుస్తుంది? ఇక ఎటు వెళ్ళినా దరి దొరకదనేటటువంటి గొప్ప భావనతో ఉంటుంది. బావిలో ఉన్న కప్ప ఇంతకంటే గొప్పదేముంది అంటుంది. అంటే మనం బావిలో ఉన్నామా? లేకపోతే సముద్రంలో ఉన్నామా? మనమందరం అనుకుంటాం, అబ్బో! నేను సముద్రంలో ఉన్నాననుకుంటాం. దేహ బంధాలతో నలిగిపోతూ, దేహ సంబంధమైన విషయాలతో దుఃఖాలను పొందుతూ, సుఖాలను పొందుతూ, అబ్బా! నా అంత గొప్పవాడు ఎవడున్నాడు అంటాం. ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉండేటటువంటి వాడంటాడు, అబ్బో! నాకంటే ఇంకేముందండి ఎక్కువ కావాలంటే, ఒక 1000 అంతస్తుల బిల్డింగ్‌లో ఉండేటటువంటి వ్యక్తి అండి. మరి వీడు ఒక గదిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక 1000 అంతస్తుల బిల్డింగ్ తన సొంతమై తాను అనుభవించే సుఖాలు గొప్పగా ఉన్నప్పుడు, అతని జీవితం ఎలా ఉంటుంది? మరి గొప్పదిగా ఉంటుంది. అంటే ఏంటిక్కడ? భగవంతుడు ఏం చెప్తున్నాడు మనందరికీ కూడా? ఈ సృష్టిలో మీరందరూ కూడా ఒక భాగం అని చెప్పాడు. మనమందరం ఏం చేయాలి? ఈ సృష్టిలో ఒక భాగంలాగా ఉంటారా? ఈ సృష్టినంతటికి కూడా అధిపతి అవుతారా? నిర్ణయించుకోండి. ఎంతసేపు నా భార్య, నా పిల్లలు, ఇక ఇది నా ఊరు అని చెప్పేసి మీ పరిధిని ఏం చేసుకుంటున్నారు? స్వల్పం చేసుకుంటూ ఉన్నారు. ఈ స్వల్పమైనటువంటి భావనను మనం ఏం చేద్దాం? విశాలమైనటువంటి భావనలోకి తీసుకెళ్దాం. నేను ఎవరిని అంటే, నాకు నేనెవరి యొక్క వారసుడిని అంటే బ్రహ్మము యొక్క అంశనే నేను కానీ, నేను కేవలం ఇదేదో కుటుంబంలో పుట్టానని ఈ కుటుంబానికి సంబంధించిన వాడను, ఈ కులానికి సంబంధించిన వాడను, నల్లవాడిని, తెల్లవాడిని ఇలా రకరకాల విషయాలతో మనం ఏం చేస్తామంటే, ఈ జీవుడిని బంధిస్తూ ఉన్నాం. అంటే మన యొక్క జీవ సృష్టి ఏమైంది? ఈశ్వర సృష్టిలో ఏకం కావాల్సిన మనం జీవ సృష్టిలోకి బంధింపబడుతున్నాం కాబట్టి, జీవ సృష్టిలోకి మనం ఏం చేయాలి? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని గనక తీసుకొచ్చామనుకోండి, మన పరిధిని విశాలం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ రమణులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మరి మనస్సు ఏం చేస్తూ ఉంది? అనేక విషయాలను సేకరించటంలో సిద్ధంగా ఉంటుంది. మనసు యొక్క గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వ్యక్తి అండి. ఒక ఉపమానం ఏంటి అంటే, ఒక వ్యక్తి ప్రవచనానికొచ్చాడు. అంటే అక్కడ చాలా మంది ప్రవచనాలు వింటూ ఉన్నారు. ప్రవచనాలు వింటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వీడి ఫ్రెండ్ అన్నమాట. వీడి ఫ్రెండ్ అయితే వాడొచ్చాడన్నమాట. రాగానే అక్కడ గురువుగారు జ్ఞానం బోధిస్తున్నారు. ఇతడొచ్చి ఇక్కడ కూర్చున్నాడు. గురువుగారు బోధించే జ్ఞానము కంటే వీడెందుకు ఇక్కడికొచ్చాడు? వీడికసలు ప్రవచనాలంటే ఇష్టముండదు. రెండోది వీడు నాస్తికుడు. వీడు భగవంతుడుకు జ్ఞానం వినటానికి ఎందుకొచ్చాడు అని అక్కడ గురువుగారు చెప్పే మాటలు వినటం మానేసి తన మనసుతో ఏం చేస్తాడు? వీడెందుకు ఇక్కడికొచ్చి కూర్చున్నాడని వేరొక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు. మనమేమనుకుంటున్నాం? ఈరోజు సభకి ఒక 1000 మందొచ్చారు అంటున్నాం. ఆ 1000 మందిలో ఎంతమంది గురువుగారు చెప్పే ప్రవచనాలు వింటున్నారు? వాడి యొక్క మనసు నిర్ణయిస్తుందండి. అక్కడ కూర్చున్నటువంటి స్థానం నిర్ణయిస్తుందా? అతడి యొక్క మనసు నిర్ణయిస్తుంది. అందుకే ఏమన్నారిక్కడ? సప్తేంద్రియాణం మనసో వశే స్యాత్. అంటే మన మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాలను కూడా ఏం చేస్తూ ఉంది అంటే, మరి తన కంట్రోల్‌లో పెట్టుకుంటుంది. తాను చూడమన్న దాన్నే చూపిస్తుంది. తాను వినమన్న దాన్నే వినిపిస్తుంది. కానీ మరి ఇంద్రియాలకు కూడా స్వతంత్రత ఉందా అంటే ఉందండి. ఇప్పుడు నాలుకకి నచ్చిన పదార్థం పెడితే బావుంది, బావుందంటుంది. నచ్చని పదార్థం పెడితే బాలేదంటుంది. అంటే శబ్దాది విషయాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులలో తనకు నచ్చినటువంటి రసములను ఆస్వాదిస్తున్నప్పుడు ఆనందం పొందుతుంది. తనకు నచ్చని పదార్థం తింటున్నప్పుడు అదేం చేస్తుంది? దుఃఖపడుతుంది. ఇప్పుడు మనస్సంటుంది, నీకిష్టమున్నా లేకపోయినా కాకరకాయ కూరతో నువ్వు రోజు అన్నం తినాలి అని మన నాలుకకు నిబంధన పెట్టిందనుకోండి. ఇప్పుడు నాలుక ఏం చేస్తుంది? మొదట మొరాయిస్తుంది. తర్వాత నువ్వు తింటే కాకరకాయ కూరతో తిను, లేకపోతే నీకు భోజనం లేదు అంది. ఇప్పుడు నాలుక కాసేపు మొండికేస్తుంది, మొరాయిస్తుంది. తర్వాత సరే పెట్టు ఏదో ఒకటి తినేస్తాను అంటుంది. మొదట అయిష్టంతో తింటుంది, తర్వాత ఇష్టంతో తింటుంది. తినగ తినగ వేమ తీయనుండు అంటారు కదండి. ఇలా కాకరకాయ కూరతో రోజు తిని 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 ఒక రోజుకి ఎవరైనా కాకరకాయ కూర బాలేదంటే, ఇప్పుడు రోజు కాకరకాయ కూర తినేవాళ్ళు వివరిస్తారు. కాకరకాయ కూరలో ఎంత రుచి ఉంటుందో తెలుసా అంటారు. ఒకప్పుడు కాకరకాయని వద్దన్నటువంటి నాలుక ఇవాళ ఏమంటుంది? కాకరకాయ కూర గొప్పగా ఉంటుంది అంటుంది. అంటే ఇప్పుడు దాన్ని మనం ఏం చేసాం? అలవాటు చేసాం. పిల్లవాడు కూడా నేను ఈ పదార్థం లేకపోతే అన్నం తినను అంటున్నాడు.
తినకపోతే పస్తు పడుకోవాల్సి వస్తుందిరా బాబు, పడుకోరా అని తల్లి చెప్పిందనుకోండి. కాసేపు మొరాయిస్తాడు. వాడికి బాగా ఆకలవుతుంది. తర్వాత లేసి వాడు అన్నం తింటాడు. తింటాడా? తిండా? ఖచ్చితంగా తింటాడు. అంటే ఇంద్రియాలు పిల్లలు, తల్లి మనస్సు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనస్సు యొక్క వశములోనే ఇంద్రియాలు ఉంటాయి. ఈశ్వరుడు ఏం చెప్పాడు మనందరికీ? ఎప్పుడు 15వ అధ్యాయం 7వ శ్లోకం మర్చిపోవద్దండి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. మరి సనాతనమైనటువంటి దైవ స్వరూపమే మరి నా అంశగా మీరందరూ ఉన్నారు. మీరందరూ ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను అనుభవించడానికి నేనేం చేశాను? మనశ్శేష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ప్రకృతిలో ఉన్న విషయ సుఖాలను అంటే శబ్దాది రూపం భువనం సమస్తం అన్నాం గదా! మరి శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో కూడి ఈ లోకమంతా విస్తరించింది కాబట్టి, మరి ఈ విషయాలు ఎవరి కంట్రోల్‌లో ఉంటాయి? ఎవరి యొక్క సుఖాలు అంటే ఇంద్రియాలు ఏది తినాలనుకుంటాయో అవి తింటాయి. కానీ ఇంద్రియాలకు ఉన్న స్వేచ్ఛని మనసేం చేస్తుంది? హరిస్తుందండి. పిల్లవాడు కూడా తనకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటాడు. కానీ తల్లిదండ్రులు ఉండనిస్తారా? ఏ దారిలో వెళితే వాళ్ళ యొక్క ప్రయాణం సుఖంగా ఉంటుందో తల్లిదండ్రులు నిర్ణయిస్తారు కాబట్టి, పిల్లలకి ఇష్టమున్నా మరి తల్లిదండ్రులు వద్దు అంటే ఆ పిల్లలు వెళ్ళకుండా ఉంటారు. ఎందుకు? వాడికి ఇష్టమే కానీ తల్లిదండ్రులు ఏం చెప్తారు? నన్ను నడిపించేది, నన్ను కని పెంచింది నా తల్లిదండ్రులు కాబట్టి, నా తల్లిదండ్రులు చెప్పిన మార్గంలోనే ప్రయాణం చేస్తానని ఆ పిల్లవాడికి ఎన్ని ఇష్టాలున్నా, ఆ ఇష్టాలన్నీ విడిచిపెట్టి తల్లిదండ్రుల యొక్క మరి ఏమంటారు? వాళ్ళ యొక్క మార్గంలోనే ప్రయాణం చేస్తారు. అదే విధంగా మన ఇంద్రియాలకు కూడా ఏమున్నాయి? సుఖముంది, దుఃఖముందండి. ఉందా లేదా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేనెప్పుడూ చెప్పేటటువంటి శ్లోకాలు. 3వ అధ్యాయం 34వ శ్లోకం. కొన్ని కొన్ని విషయాలు విడిచిపెట్టినా విడిచిపెట్టకుండా ఉండాలి. ఎందుకు విడిచిపెట్టకూడదంటే, మన నాలుక యొక్క పరిస్థితి, మన కన్నుల యొక్క పరిస్థితి, అంటే ఇంద్రియాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాయి? వాటికి నచ్చిన విషయాలనే అనుభవించాలని కోరుకుంటాయి. నచ్చని విషయాలు వదిలిపెట్టాలనుకుంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? మనస్సును కంట్రోల్‌లో పెడితే, మనస్సుకు కనుక భగవంతుడు జ్ఞానం అందిస్తే ఏం చేస్తాయి? ఇప్పుడు మరి అక్కడ వాళ్ళకున్నటువంటి ఇష్టాయిష్టాలు వదిలేసి మనసు చెప్పినట్టుగా నడుస్తాయి. పిల్లలకి ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు చెప్తే చేస్తున్నాయి కదండీ! చేస్తున్నారు కదా! అదే విధంగా మన ఇంద్రియాలు కూడా అలాగే మనం చెప్పినట్టుగా వింటాయన్నమాట. ఎలా వింటాయి? ఎక్కడ చెప్పారో చెప్తాను. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చే తౌహ్యస్య పరిపందినో అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్పారు? ప్రతి ఇంద్రియానికి కూడా రాగము ఉంది, ద్వేషము ఉంది. ప్రతి పిల్లవాడికి పిల్లవాడు అంటున్నారంటే మళ్ళీ అమ్మాయి గురించి చెప్పలేదనొద్దు. పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇష్టం ఉంటుంది, అయిష్టత ఉంటుంది. మన ఇంద్రియాలకు కూడా ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది. నీ కన్నుకు నచ్చితే చూస్తుంది, నచ్చకపోతే కన్ను మూసుకుంటుంది. చెవి ద్వారా నచ్చిన విషయాలు వింటుంది, నచ్చకపోతే వినదు. అదే విధంగా ముక్కు ద్వారా నచ్చిన వాసన వస్తే బాగుందంటుంది, నచ్చకపోతే ఛీ అంటుంది. నాలుక కూడా నచ్చితే తింటుంది, నచ్చకపోతే ఛీ అంటుంది. స్పర్శ ద్వారా కూడా మరి ఒక వ్యక్తికి ఏంటి ఏ ఏమంటారు? మంచి చలికాలంలో కూడా ఏసీలో ఉంటే సంతోషమండి. ఇంకొక వ్యక్తి అయ్యో! చలికాలంలో ఏసీలో ఎలా ఉంటామంటాం. అంటే తన యొక్క ఇష్టానుసారంగానే తను ప్రవర్తిస్తాడు. అంటే రాగము ఉంది, ద్వేషము ఉంది కాబట్టి ఈ రాగద్వేషాలను నువ్వు పట్టించుకోకుండా ఇప్పుడు మన నాలికకి మనం చిన్నప్పటి నుంచి అనుభవించిన సుఖాలు ఏదైతే తిన్నామో, ఎవరెవరితో అయితే కలిసున్నామో వాళ్ళతోనే బాగా ఉండాలనిపిస్తుంది. కానీ పరిస్థితుల దృష్ట్యా మనకి వాళ్ళకి ఉన్నటువంటి రుణానుబంధం తీరిందనుకోండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః రుణక్షయే క్షయం యాంతి తత్రకా పరిదేవన. అంటే రుణానుబంధం ఉన్నంత వరకే మనం ఒక వస్తువుతో కానీ, ఒక భార్య, పిల్లలు, సమాజంలో మనం ఎవరెవరితో అయితే బ్రతికామో, అది రుణానుబంధం ఉన్నంత వరకే సాగుతుంది కానీ, రుణానుబంధం ఎప్పుడైతే పోతుందో, పరమాత్మ ఏదో ఒక రూపంగా మనల్ని ఏం చేస్తాడంటే, అక్కడి నుంచి మనల్ని దూరం చేస్తాడు. మన ఇల్లు కానివ్వండి, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కానివ్వండి, మనం అనుభవించే ఏదైతే విషయ సుఖాలున్నాయో, ఇవన్నీ భగవంతుడు రుణానుబంధం ఉన్నంత వరకే పెడతాడు. ఆ రుణానుబంధం పూర్తయింది అంటే మనకి వాళ్ళకి ఏ సంబంధం లేకుండా ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో తెంచేస్తాడనమాట. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క నిర్ణయమే ఫైనల్ కాబట్టి
ఇప్పుడు మనం ఇంద్రియాల ద్వారా ఏ విషయాన్ని అనుభవించాలో మన మనస్సు నిర్ణయిస్తుంది. మనసు సంకల్పం చేస్తే బుద్ధి నిర్ణయిస్తుంది కాబట్టి, మరి బుద్ధి యందు ఉన్న జ్ఞానాన్ని బట్టి మనసేం చేస్తుంది? ఈ 5 ఇంద్రియాలను వాడుకోవడంలో తన యొక్క సమర్థతను చూపిస్తుందనమాట. అంటే ఇంటి యజమాని. బుద్ధి ఇంటి యజమానండి. యజమాని ఏం చేయమంటే మనస్సు ఆ పని చేస్తుంది. ఆ మనసు ఏ విధమైన పనులు చేయమంటే ఇంద్రియాలు ఆ పని చేస్తాయన్నమాట. అందుకే కృష్ణ పరమాత్మ మనకు చెప్పేటటువంటి జ్ఞానం ఏంటంటే, నీ లోపట ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఇంద్రియాలన్నీ నువ్వు చెప్పినట్టుగా పనిచేసేలాగా నువ్వు కంట్రోలింగ్‌కి తెచ్చుకో. నీ ఇంద్రియాలతో పని చేయించేది ఎవరు అంటే మనస్సు. అందుకే మనం 3వ అధ్యాయంలోనే 7వ శ్లోకంలో విన్నామండి. యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం మసక్తస్స విశిష్యతే. మనసును గనక మీరు కంట్రోల్‌లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇక ఇంద్రియాలు ఆటోమేటిక్‌గా ఏది చేయమంటే అది చేస్తాయి. ఇప్పుడు ఇంటి భార్య అంటే ఒక ఆయన భార్య భర్త అడుగుజాడల్లో నడిచేదనుకోండి. ఇప్పుడేం చేస్తుంది? భర్త యొక్క సంపాదనకు తగినట్టుగా పిల్లల్ని పెంచుతుంది. భర్త మీద భార్యకి ఎక్కువగా కంట్రోలింగ్ ఉందనుకోండి. ఇప్పుడు భర్తని అప్పు చేసైనా ఏం చేయమంటుంది? డబ్బు తీసుకురమ్మంటుంది. మరి పాపపు కార్యాలు చెయ్యమని కూడా భార్య కోరిందనుకోండి. ఇప్పుడు ఆ పాపపు కార్యాలతో వచ్చిన సంపదతో ఇప్పుడు భర్తను తప్పు చేయమంటుందంటే పిల్లల్ని సక్రమంగా పెంచుతుందా అంటే పెంచదు. ఎందుకు పెంచదు? తన యొక్క ప్రవర్తన యందు ఉన్న లోపాలు భర్తని తప్పు త్రోవ పట్టించింది. పిల్లల్ని కూడా తప్పు త్రోవ పట్టిస్తారు. అలా కాకుండా భగవంతుడి యొక్క జ్ఞానముతో కూడి బుద్ధి గనక పనిచేసిందనుకోండి. అంటే భర్త గనక పని చేస్తున్నాడనుకోండి. మంచేదో, చెడేదో తెలుసుకొని ప్రవర్తించే గుణం ఉన్నటువంటి పురుషుడు ఆ ఇంటికి యజమానిగా ఉన్నాడు. భార్యకు ఒకవేళ మరి ఈశ్వర సంబంధమైన జ్ఞానము లేకుండా చపలత్వంగా ఉన్నా, ఆ భార్యను ఏం చేస్తాడు? ఇతడు కంట్రోల్‌లో పెట్టి మనం దైవ కార్యాలు చేయడం వల్ల మరి మనకు మంచి జరుగుతుంది అని చెప్పి, మానవ జన్మ గొప్పది అని చెప్పి భార్యకి చెప్తే, పిల్లల్ని కూడా ఏం చేస్తుందామె? సక్రమంగా పెంచుతుంది. రమణ మహర్షి కూడా మనకు అదే వివరణ చేస్తున్నారు. మీరు మనసుతో అనుభవించేటటువంటి ఏదైతే విషయాలు, వస్తువులున్నాయో వాటితోనే ఈ జగత్తంతా కూడా సృష్టింపబడుతుంది. ఇప్పుడు నేను నా మనసులో ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా కూర్చున్నాననుకోండి. నేను ఏడవటము జరగదు, నవ్వటము జరగదు. ప్రశాంతంగా అలా నిశ్శబ్దంగా ఉండిపోతా. అలా కాకుండా ఇప్పుడు నేను ఇలా కూర్చొని నేను ఎవరి గురించో ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు చేసిన మంచి గుర్తొస్తే నవ్వుతాను. వాళ్ళు చేసిన చెడు గుర్తొస్తే ఏడుస్తాను. అంటే ఇప్పుడు మనం ఏదైతే విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నామో, ఆ అనుభవంలో ఉన్న విషయాలే మళ్ళీ మనకి ఇంకో శరీరాన్ని ఇస్తున్నాయి. ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలు మనకి ఏంటి మళ్ళో జన్మ రావడానికి ఏం కారణం కాదు. ఇప్పుడు ఈ లోకంలో ఎంతుంది లోకం అంటే ఇంత ఉంటుంది అని చెప్పడానికి వీల్లేని అనిర్వచనీయమైనటువంటి విధంగా ఈ జగత్తుందండి. ఈ జగత్తులో నువ్వు ఏ ఏ విషయాలు చూసావో, ఏ ఏ విషయాలతో నువ్వు మమత్వం పెట్టుకున్నావో, ఏ ఏ విషయాలను ద్వేషిస్తున్నావో, ఇవన్నీ కలగలిపి వాసనల రూపంలో నీకు మరొక శరీరాన్ని పొందడానికి కావలసిన బంధనమును ఏర్పాటు చేస్తున్నాయి. ఈ లోకమంతా మరి నేను ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న విషయాల చేత మనం సంపర్కాన్ని పొందకూడదని, ఈ శరీరం నేను కాదు. ఈ శరీరంతో నేను ఏ విధమైన కర్మ చెయ్యమని పరమాత్మ నిర్ణయించాడో, ఆ మేరకు మాత్రమే కర్మ చేసి ప్రశాంతంగా ఆసక్తి లేకుండా ఉన్నట్టుగా ఉంటే గనక మనం మోక్షాన్ని పొందుతాం. అంటే మనం ఈ ఊర్లోనే ఎందుకు పుట్టామండి? ఇప్పుడు నేను ఒక ఊర్లో పుట్టాను. మీరందరూ ఒక ఊర్లో. మీరు పుట్టినటువంటి ఊర్లలో ఎందుకు పుట్టారంటే, మీరు పూర్వ జన్మలలో ఆయా ప్రాంతాలతో మీరు ఆయా అనుభవాలను పెంచుకున్నారు కాబట్టి, మీరు అక్కడ పుట్టారు. నేనిక్కడ పుట్టాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మన యొక్క అనుభవంలో, మన మనసు యొక్క అనుభవంలో ఉన్న విషయాలే మనము మళ్ళీ పుట్టడానికి, పెరగడానికి కావలసిన స్థితులన్నీ కూడా ఈశ్వరుడు మనకి ఇస్తున్నారంటే ఇది మనం కోరుకున్నామా? ఈశ్వరుడే కోరుకున్నాడా? మనం కోరుకుంటే భగవంతుడిచ్చారు. వీళ్ళకే ఎందుకు భార్యగా ఉన్నారు? ఎందుకు మీరు వీళ్ళకే భర్తగా ఉన్నారు? వీళ్ళతోనే ఎందుకు కలిసుంటున్నారు? ఈ ఊర్లోనే ఎందుకున్నారు? ఈ ఉద్యోగమే ఎందుకు చేస్తున్నారంటే, అన్నింటికి సంబంధించి మనం ఏదైతే కోరుకున్నామో, మన మనసుతో కోరుకున్న విషయాలేవున్నాయో అవే మళ్ళీ మనకొక
బంధాన్ని కలిగించి మరొక జన్మను తీసుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి మనసుతో ఏ ఏ విషయాల పట్ల మీరు ఆసక్తులవుతున్నారు, మీరు ఎంతగా ఆసక్తి పొందితే మళ్ళీ ఆ విషయాలను పొందాల్సి వస్తుంది. కాబట్టి దేని మీద సంగము పెట్టుకోకుండా నిర్వికల్ప స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. నిస్సంగంగా ఉండటం ప్రయత్నం చేయండి. మీ మనస్సులో ఎవరెవరి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మమయంగా అంటే భగవంతుడి సృష్టిగా మార్చుకుంటే, ఆ భగవంతుడి యొక్క సృష్టిలో మనం ఏమవుతాము? రూపాలన్నీ మాయమవుతాయి. పరమాత్మనే చేరుకుంటాం. ఈశ్వరుడి దయ వల్ల ఇంత మంచి భార్య, ఈశ్వరుడి దయ వల్ల ఇంత మంచి భర్త, ఈశ్వరుడి దయ వల్ల ఇంత పెద్ద శత్రువు, ఈశ్వరుడి దయ వల్ల ఈ వస్తువులు అనుభవిస్తున్నాను. ఇలా ఎప్పుడు అన్ని ఈశ్వరమయం చేసుకున్నామనుకోండి, ఈశ్వరుడి దయ వల్ల ఈశ్వరుడి దయ వల్ల మనం ఈ విషయాలన్నీ కూడా పొందుతున్నామని చెప్పి అనుకుంటే, ఒకనాటికి ఈశ్వరుడి దయ వలనే ఏమవుతుంది? మనకు మృత్యు వస్తుంది. ఈశ్వరుడి దయ వల్ల నాకు మృత్యు వచ్చిందన్నామనుకోండి, మృత్యువు మాయమవుతుంది. ఈశ్వరుడు మిగిలిపోతారు. చూడండి, ఇన్ని నామరూపాలలో ఈశ్వరుణ్ణి పెట్టుకున్నాం. నిజంగా మన యొక్క రూపం ఏంటి? ఏమంటారు? సత్, చిత్, ఆనంద నామరూపాలు అంటారు. అంటే మనమందరము కూడా సచ్చిదానంద రూపాలుగా ఉన్నామన్నమాట. ఈ నామరూపాలేమో కంటికి కనపడుతున్న శరీరము, దీనికి ఉన్న పేరు. తర్వాత సచ్చిదానందుడు అంటే సత్, చిత్తు, ఆనంద స్వరూపం. సత్ అంటే ఉనికి అండి. చిత్ అంటే జ్ఞానము. ఆనంద స్వరూపమే మనందరి యొక్క ఉనికి అని. మరి ఈ ఉనికి మాత్రమే శాశ్వతమైనది కాబట్టి అన్నింటి యందు, అన్ని వస్తువుల యందు అంతటా భగవంతుణ్ణి చేర్చి ఆయా విషయాలను అనుభవిస్తున్నాం. మనని ఒకరు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? మన మీద ప్రేమ లేకపోవడం, మన మీద ద్వేషం ఉండడం వల్ల తిడుతున్నారు అనుకో. ఈశ్వరుడి దయ వల్ల నన్ను తిడుతున్నారు అనుకున్నారనుకోండి, ఆ తిట్టే వాళ్ళను కూడా మనం ఏం చేసాం? ఈశ్వరుడిలోకి పడేసాం. కాబట్టి ఇప్పుడు జరిగేటటువంటి ఏ సంఘటనలోనైనా భగవంతుణ్ణి లయం చేస్తున్నాం కాబట్టి, అంటే భగవంతుడికి మనం భాగస్వామ్యం ఇస్తున్నాం కాబట్టి, ఇక్కడ మనం చేసిన ప్రతి కర్మ మాయమైపోయి భగవంతుడే మిగులుతాడు. మనం భగవంతుడినే చేరుకుంటాం. అంటే మన మనసులో ఉన్నటువంటి అనుభవాలను మనం ఏం చేయాలి? భగవన్మయం చేయాలి. అలా భగవన్మయం చేసినప్పుడు భగవంతుణ్ణి పొందుతామని ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మీరందరూ కూడా శ్రేష్టమైన కర్మ చేయాలంటే నేను ఖచ్చితంగా అవతారం తీసుకోవాలి. అంటే ఏమంటారు? ఇప్పుడు నేను శాస్త్రం చెప్తున్నాను అనుకోండి. శాస్త్రం చెప్తున్నప్పుడు ఆచరిస్తూ చెప్పినప్పుడు మరి నన్ను చూసి ఇంకొక నలుగురు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ గుణాలలో ఉన్న లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అదే విధంగా కృష్ణ పరమాత్మయే ఏం చేశాడు? ఈ జగత్తును సృష్టించాడు. ఈ జగత్తును నడపడానికి ఒక మాన్యువల్ తయారు చేశాడు. సమస్త ఉపనిషత్తుల యొక్క సారాన్నంతా రంగరించి, మరి కలియుగంలో మనం అనేక శాస్త్రాలను అధ్యయనం చేయడానికి కావలసిన సమయం ఉండదని, మనకున్న తక్కువ సమయంలోనే దేహబంధాలన్నింటినీ కూడా మనం నిర్వహించాలి. తర్వాత భగవంతుడి జ్ఞానం కూడా తెలుసుకోవాలంటే మనకు తక్కువ శ్లోకాలలో ఎక్కువ వివరణ అందించగలిగినటువంటి జ్ఞానాన్ని ఈశ్వరుడు అందించడం కోసం భగవద్గీతలో అన్ని రకాల విషయాలను మేళవించారండి. సర్వశాస్త్రమయీ గీత అంటారు. సమస్త శాస్త్రముల యొక్క సారమంతా మరి భగవంతుడు ఏం చేశాడు? భగవద్గీతలో బోధించారు. మరి ఈ భగవద్గీత యందు చెప్పబడిన విషయాలను మనం గనక విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఈశ్వరుడు ఏం చెప్తున్నారు? నేను సృష్టించిన జగత్తులో ఈ జగత్తంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా జరగాలంటే ఏం చేశాను? శాస్త్రాన్ని ప్రామాణికంగా పెట్టాను. అనేక శాస్త్రాలన్నీ మీకు అందించాను. ఈ శాస్త్ర జ్ఞానము చేత మీరేం చేయాలి? జీవనం సాగించాలి. కానీ శాస్త్రాలను చదివి అధ్యయనం చేయగలిగిన శక్తి ఉండదు. కాబట్టి నేనేం చేశాను? శాస్త్రాలన్నింటినీ ఆచరించేటటువంటి స్వరూపంగా నేనేం చేశాను? అవతారం తీసుకున్నాను. నేను అవతారం తీసుకుని అందుకే వచ్చినటువంటి దశావతారం. ఈ దశావతారాల ద్వారా మనకు భగవంతుడు ఏం చేశారు? మనకి ధర్మంగా జీవించడానికి కావలసినటువంటి ఎన్నో రకాలైన విషయాలను ఆ పరమాత్మ మనకు అందించారు. ఎన్ని కష్టాలొచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టకుండా మరి ఈ భూలోకంలో మనందరికీ కూడా రామాయణ మహాభారతాలు మనందరినీ కూడా ఏం చేస్తున్నాయి? మరి భగవంతుడు చెప్పిన విధంగా జీవించడానికి కావలసిన బాటలు వేస్తూ ఉన్నాయన్నమాట. అందుకే ఇతిహాసాలు అని చెప్పేసి
మనకేం చేశారు భగవంతుడు అనేక రకాలైనటువంటి మరి అష్టాదశ పురాణాలు అని చెప్పేసి ఇతిహాసాలు మరి ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు భాగవతాన్ని అందించారు. ఇన్ని విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? తెలుసుకుంటూ మరి ఆ తెలుసుకోవడంలో ఏంటి భగవంతుడే వివిధ రూపాలుగా పుట్టాడనమాట. ఆయనే జన్మించి ధర్మంగా ఉన్నటువంటి వారికి ఉపకారం జరుగుతుంది. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ధర్మంగా ఉన్న వారికి మంచి జరగాలంటే కొంత సమయం పడుతుంది. అధర్మంగా ఉన్నటువంటి వాడికి తొందరగా మంచి జరుగుతుంది. దాంతో అతనేం చేస్తాడు? నేను అనుకున్నదంతా జరుగుతుందని చెప్పేసి అహంకారంతో ప్రవర్తించినప్పుడు అతన్ని భగవంతుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. రావణ బ్రహ్మ ఏది కోరినా ఇస్తాడు పరమాత్మ. కానీ అతని యొక్క పుణ్యాన్నంతా తరిగింపజేయడానికి అతని లోపట కలగకూడనటువంటి ఒక కోరిక కలిగింది. సీతమ్మ తల్లి కావాలనిపిస్తుంది. సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అశోకవనంలో పెడతాడు. ఆ అశోకవనంలో పెట్టితే ఆ అశోకవనంలో సీతమ్మ తల్లిని తన మాటల చేత అనేక విధాలుగా పరుషత్వంతో మాట్లాడతాడనమాట. ఆ మాట్లాడిన మాటల చేత సీతమ్మ తల్లి బాగా దుఃఖిస్తుంది. ఆ దుఃఖంతో కార్చినటువంటి కన్నీళ్లే అతని యొక్క పుణ్యాన్నంతా తరిగింపజేసి మొదట చూడండి రావణ బ్రహ్మంత భక్తి ఎవరికీ లేదు అంటారు. అతడు ఏదైనా సాధించగలడు. దేవతలు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి జాగ్రత్తగా దాచుకున్నారే తప్ప అంటే ఎక్కడో ఒక చోట వాళ్ళు ఏం చేశారు? రావణాసురుడికి దొరకకుండా వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసుకున్నారనమాట. ఎందుకు చేసుకున్నారు? రావణాసురుడికి భయపడిపోయారు. అంత గొప్ప శక్తి సామర్థ్యాలున్న వ్యక్తి ఏం చేశాడు? ధర్మంగా జీవించటం మానేసి ధర్మంగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం మొదట తనకు ఆనందం కలిగించినట్టుగా ఉంది కానీ తర్వాత ఘోరమైనటువంటి మరి దుఃఖాన్ని పొందారు కాబట్టి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నేను అవతారాలు తీసుకుంటాను అంటున్నారు. అంటే ఇప్పుడు భగవంతుడి అవతారాలు మనకు తెలియకపోతే ప్రమాదం ఉన్నట్టా లేనట్టా? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అవతారాలు తీసుకుని నేను ఆచరిస్తున్నానని చెప్పారా లేదా? నేను బ్రహ్మమైపోయానండి, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాను. ఇంకా నాకు ఏ అవతారాల గురించిన అవసరం లేదు. భాగవతం నాకొద్దు, మహాభారతం నాకొద్దు, రామాయణం నాకొద్దు అనేవాళ్ళు మరి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమంటున్నారు? అన్ని విషయాలు మీకు తెలియాల్సిందే అంటున్నారు. ఈ లోకంలో శ్రేష్ఠులు ఎవరవుతారు? ధర్మాన్ని పాటించిన వాళ్ళు శ్రేష్ఠులవుతారు. కులంతోనో లేకపోతే మరి వాళ్ళకున్న సంపదలతోనో వీళ్ళు శ్రేష్ఠులు కారు. వీళ్ళ యొక్క ఆచరణతో కూడిన పద్ధతులే వీళ్ళని శ్రేష్ఠులుగా చేస్తాయి తప్ప మరి ఏదో నాకింత సంపద ఉందని చెప్పేసి శ్రేష్ఠులు అవుతారంటే అవుతారా? కారు. అంటే శాస్త్రాన్ని ఎవరైతే తెలుసుకొని ఆచరిస్తారో ఆచరించినటువంటి వాళ్ళు మాత్రమే శ్రేష్ఠులు. మనం పూర్వకాలంలో రాజ్య పరిపాలనలో మనం చూస్తేనండి రాజులు ఏ పని చెయ్యాలన్నా బ్రాహ్మణులను, పండితులను, తర్వాత సత్పురుషులను ఆహ్వానించి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు అన్నీ తీసుకుంటారు. తీసుకొని దానికి అనుకూలంగా మళ్ళీ వాళ్ళ యొక్క పరిపాలన చేస్తారు. ఒక యుద్ధం చెయ్యాలన్నా, లేకపోతే ఏదైనా వ్రతము, పూజలు, దైవ సంబంధమైనటువంటి ఏ కార్యం చెయ్యాలన్నా, రాజ్య పరిపాలనకు సంబంధించి ఏ కార్యాలు చెయ్యాలన్నా, మరి ఆ పండితోత్తములు చెప్పిన విధంగానే వాళ్ళు రాజ్య పరిపాలన చేశారు తప్ప, మేం రాజులం కదా, మేమెందుకు మీరు చెప్పిన మాటలు వింటామని వాళ్ళు ప్రవర్తించారా? ప్రవర్తించలేదు. ఎందుకు ప్రవర్తించలేదు? ప్రవర్తించినటువంటి వాళ్ళేమో వైభవంగా పరిపాలన చేశారు. ఎవరైతే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విస్మరించి బ్రాహ్మణులను, ఆ భగవంతుడు చెప్పిన ఆ శాస్త్రాన్ని, భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేశారో వాళ్ళందరూ సమాజంలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఇవాళ మనం చూడండి మన గత చరిత్రలో కొద్ది మంది పేర్లు మాత్రమే మనం వింటామండి. కృష్ణదేవరాయలు అని చెప్పేసి, సముద్రగుప్తుడు అని చెప్పేసి, ఆ తర్వాత మనం శివాజీ అని చెప్పేసి ఇలా కొద్ది మంది పేర్లు మాత్రమే చెప్పుకుంటాం. ఎందుకు అందరి పేర్లు ఎందుకు చెప్పుకోము మనము? ఎందుకు చెప్పుకోము అంటే వాళ్ళు ధర్మాన్ని పాటించినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళందరికీ కూడా మరి చరిత్రలో వాళ్ళ పేర్లన్నీ కూడా వినపడేలాగా చేస్తాడనమాట. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా శ్రేష్ఠులయ్యే ప్రయత్నం చెయ్యండి. శ్రేష్ఠులు అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి? మరి ఎవరైతే శాస్త్రాన్ని అనుసరించి, శాస్త్రం తెలియటం కాదండి, శాస్త్రం తెలిసి ఆచరించేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే రాగద్వేషాలకు విడిబడి ఉంటారు. రాగము ఉండదు, ద్వేషము ఉండదు. అంతటా భగవతత్వాన్ని ఆకలింపు చేసుకొని ఉంటారన్నమాట. అంతటా భగవంతుడినే చూస్తారు. ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండదు, ఎవరి మీద ప్రత్యేకమైన కోపం ఉండదు.
అంతటా ఉన్నటువంటి భగవంతుడినే చూస్తూ ఉన్నటువంటి మరి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఏం చేస్తారు? మనం ఆదర్శంగా తీసుకొని, మన జీవన విధానాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అందుకే ఒక్కొక్క క్యారెక్టర్‌ని విచారణ చెయ్యాలి. మనకు సమయం దొరికినప్పుడల్లా ఏం జేయాలి? ఇప్పుడు రావణాసురుడు అన్నారనుకోండి. ఆ రావణాసురుడికి సంబంధించినటువంటి ఆహ్, జ్ఞానాన్ని మనం ఇవాళ తెలుసుకోవచ్చండి. ఇవాళ మనకు యూట్యూబులున్నాయి. తర్వాత అందరి దగ్గర సెల్ ఫోన్‌లున్నాయి గదండీ! టీవీలున్నాయి. మరి ఏం జేస్తున్నారు? ఒక్కొక్క క్యారెక్టర్‌కి సంబంధించి మరి మంచి, చెడు విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేయొచ్చు? వినాలి. విన్నప్పుడు మంచి వైపు మరి ప్రయాణం గొప్పదా? చెడు వైపు ప్రయాణం గొప్పదా? మనం మంచివాళ్ళుగా అందరితో కీర్తి ప్రతిష్టలు పొందాలా? మనం కూడా శ్రేష్ఠులుగా ఉండాలంటే ఎవరిని పట్టుకోవాలి? కర్ణుడిని పట్టుకుందామా? ధర్మరాజుని పట్టుకుందామా? అర్జునుడిని పట్టుకుందామా? లేదు నేను కృష్ణ పరమాత్మ అంత స్థాయిలోకి వెళ్ళిపోతానంటే, కృష్ణుడిలాగా అన్నింటి యందు కూడా మరి సమస్థితిలో ఉంటూ శత్రుమిత్రత్వం అనేటటువంటి భేదం లేకుండా ఎప్పుడూ లోక కళ్యాణం కోసమే నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా మీరు ఏ క్యారెక్టర్‌ని రిసీవ్ చేసుకుంటారు? ఏదో ఒక క్యారెక్టర్ మీకు జీవితంలో ఆదర్శంగా ఉండాలి. అలా ఆదర్శంగా ఉంటూ మీ జీవన విధానంలో వచ్చేటటువంటి దోషాలన్నీ ఒక్కొక్కటిగా విడిపించుకుంటూ వెళ్ళిపోయామనుకోండి. ఇప్పుడు మనం కూడా ఏమవుతాం? శ్రేష్ఠులు. అంటే భగవంతుడు ఇగో నేను సర్టెన్ పీపుల్‌ని మాత్రమే శ్రేష్ఠుల్ని చేస్తానని కృష్ణ పరమాత్మ చెప్పారా? చెప్పలేదు. ఏమని చెప్పాడు? యజ్జదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః. సయత్ ప్రమాణం గురుతే లోకస్తదనువర్తతే. జనః అనే పదం వాడారు చూడండి. ఎవ్వరైనా శ్రేష్ఠులు గావచ్చు. ఈ లోకంలో ఎవరైనా శ్రేష్ఠులు గావచ్చు. అయ్యో! పలానా కులంలో పుట్టినవాడే శ్రేష్ఠుడు గావాలండి. పలానా సంపదలున్నవాడే శ్రేష్ఠుడు గావాలండి. పలానా శాస్త్రం చదివిన వాడే శ్రేష్ఠుడు కావాలని లేదు. ఈశ్వరుడు ఏమంటున్నారు? నేను చెప్పినటువంటి ధర్మాలను ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, ఆచరణతో ఉన్న వాళ్ళందరూ శ్రేష్ఠులు. కొంతమందికి చదువుకు రాకపోయినా ధర్మాన్ని పాటించడంలో ఎంతో గొప్పగా ఉంటారు. వాళ్ళేం జేస్తారు? రామాయణ, మహాభారతాలు ఇలాంటి విషయాలన్నీ అధ్యయనం చేసి వాళ్ళు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుంటారు. ఆకలింపు చేసుకోవడం అంటే కృష్ణ పరమాత్మ చెప్పారు, "ఏ అన్యే త్వేవమజానంతః శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే. తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః" అని ఎక్కడ చెప్పారంటే 13వ అధ్యాయంలో 26వ శ్లోకంలో చెప్తారన్నమాట. ఏమంటారు? అన్యే త్వేవమజానంతః శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే. అయ్యో! నాకు చదువు రాదండి. నేను ఇవన్నీ శాస్త్రాలు చదవలేనండి అంటే ఏం బెంగ పెట్టుకోక్కర్లా. శాస్త్రం తెలిసిన వారు చెప్పేటటువంటి మాటలను మీరేం చేస్తారు? జాగ్రత్తగా వినండి. తేపి చాతితరంత్యేవ. తెలి వినటం అంటే వింటున్నప్పుడు ఏం చేయాలి? విన్నదాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. శృణ్వంతు తపస. వింటున్నప్పుడే లోపల తపస్సు జరగాలి. పిల్లవాడు క్లాస్ రూమ్‌లో పాఠం శ్రద్ధగా విన్నాడనుకోండి, వాడు ఇంటికొచ్చాక ఒక్కసారి చదివినా తెల్లారి పొద్దున్నే పరీక్ష రాయగలడు. వినేటప్పుడు శ్రద్ధగా లేడనుకోండి, ఇంటికొచ్చాక 10 సార్లు చదువుతాడు. మళ్ళీ పరీక్ష రాయడానికి వెళ్లి సగం తప్పులు రాస్తాడు. అంటే వినటంలో నువ్వు చూపించిన శ్రద్ధయే ఏమవుతుంది? నీకు శ్రేష్ఠతను ప్రసాదిస్తుంది కాబట్టి, చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. వినటంలో ఎవరైతే శ్రద్ధగా వింటారో, వాళ్ళు మృత్యువును అధిగమిస్తారు. అంటే బ్రహ్మమును చేరుకోవడానికి కావలసిన స్థాయిని పొందుతారని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనం ఏం చేయాలి? జీవితంలో మనం ఎదగాలి అంటే గొప్పవారి యొక్క మరి జీవన చరిత్రలన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయాలి. వాళ్ళ యొక్క బాటలో మనం ప్రయాణం చేయాలి. అయ్యో! నాకు వీళ్ళు తెలుసండి. వీళ్ళు తప్ప నేను వేరే వాళ్ళ జోలికి వెళ్ళను అంటే దక్షిణామూర్తి ఏమన్నారండి? 24 మంది గురువులన్నాడు. ఎందుకు 24 మంది గురువులు? ఇప్పుడు ఒక మనిషి ఎదగాలంటే ఎంతమంది సహాయం చేస్తారండి? అలా ఆయన దక్షిణామూర్తి గారు కూడా 24 మంది గురువులను తీసుకున్నాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణాన్ని తీసుకొని తన ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అయ్యో! నేను ఒక గురువుగారి దగ్గర ఉన్నానండి. నేను ఇంక ఏ గురువుల్ని గౌరవించనండి. ఎవరితో నాకు సంబంధం లేదంటే అలా కాదు. నీ జీవితం ఉద్ధరణలోకి రావాలంటే పరమాత్మ ఒక్కరికే అన్నివ్వరు. సాక్షాత్తు బ్రహ్మమైనటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వీళ్ళ పేర్లు మనం వింటూనే ఉన్నాం. ఈ ప్రపంచమంతా కూడా విస్తరించి ఉన్నారండి. యోగి వేమన అంటే అందరికీ తెలుసు. పరమాచార్యులంటే తెలుసు. రామకృష్ణ పరమహంస అంటే తెలుసు. మళ్ళీ వారి భార్య శారదాదేవి అంటే తెలుసు. వివేకానందుడంటే తెలుసు. ఇలా ఎంతో మంది ఉన్నారండి.
మరి వాళ్ళ పేర్లు మనం లోకంలో వింటూనే ఉన్నాం. వింటున్నామంటే ఏం జరిగింది? వాళ్ళు అంతటా బ్రహ్మమును దర్శనం చేస్తూ వాళ్ళేం చేశారు? ఈ లోకంలో ఉన్న సంపదలన్నింటినీ కూడా గడ్డి పరగలాగా సులభంగా తీసేశారు. ఇవాళ ఒక రూపాయి చూస్తేనే అది చాలా అపురూపమైనదిగా చూసేటటువంటి వాళ్ళు కాదు. సాక్షాత్తు బ్రహ్మం అంటే ఈశ్వరుడికి ఎలాంటి గుణాలున్నాయో, ఆ గుణాలతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినంత మాత్రము చేతనే, వాళ్ళ యొక్క సమాధుల చుట్టూ ప్రదక్షిణ చేసినంత మాత్రం చేతనే, నీ సమస్త పాపపు కర్మలు ధ్వంసమైపోతాయి. అంతటి మహిమాన్వితులు. ఇవాళ వాళ్ళు లేకపోయినా, మరి వాళ్ళున్నటువంటి ప్రదేశాలకు వెళుతున్నాం. మరి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. వాళ్ళు చెప్పిన మాటలను ఇవాళ మనం అధ్యయనం చేస్తున్నామంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు ఆచరించి అనుభవపూర్వకంగా లోకాలకు ఏం చేశారు? మరి సత్యాన్ని అందించారు కాబట్టి, అటువంటి వారి యొక్క మరి గొప్పవారి యొక్క చరిత్రలన్నింటినీ కూడా తెలుసుకొని, మనమేం చేయాలి? మన ప్రవర్తనలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయం మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒకరిని చూస్తే అంటాం, అబ్బా! వాళ్ళు తింటుంటే చూడబుద్దవుతుందంట. తింటుంటే చూడబుద్ధి కావడం ఏందంటే, తినటంలో ఓ పద్ధతి ఉంటుందండి. వ వ కొంతమంది మాట్లాడుతూ ఉంటే, అబ్బా! వాళ్ళు మాట్లాడుతుంటే అలా వినే బుద్ధవుతుందంట. మరి కొంతమంది మాట్లాడుతుంటే, అబ్బా! చెవులకు కన్న కఠోరకంగా ఉంటుంది అనని చెప్పేసి అంటూ. అంటే ఇప్పుడు చూడండి, మనమందరం ఏం చేస్తూ ఉన్నాం? ఇవాళ ఎవరైతే సమాజంలో శ్రేష్ఠులుగా ఉన్నారో, మరి వాళ్ళందరి దగ్గర నుంచి ఎంతో కొంత మనం తీసుకుంటూ, మన ప్రయాణాన్ని ఏం చేయాలి? భగవంతుడితో లయమయ్యేలాగా మన ప్రయాణాన్ని కొనసాగించవలసి ఉంటుందని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నేనే శ్రేష్ఠులుగా ఉండడానికి నేనేం చేస్తున్నాను? నేను అవతారాలు తీసుకుంటున్నానని కృష్ణ పరమాత్మ చెప్పారు. అందుకే కదా ఇక్కడ ఏమంటున్నారు? యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః అన్నాడు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు. నేను కర్మను చాలా జాగ్రత్తగా చేస్తాను. భూమి మీద నేను ఒక అవతారం తీసుకొని, ఆ అవతార రూపకంగా నేనేం చేస్తాను? ధర్మాన్ని ఆచరిస్తూ అందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటాను. అలా మార్గదర్శకంగా ఉన్నప్పుడు నన్ను చూసి నాలాగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? నాలాగా ఉండేందుకు ఏం చేస్తారంటే ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం. రూపంలో కాదండి. పరమాత్మ యొక్క రూపంతో నేను ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మలాగే ఉంటాడండి. ఒక వ్యక్తి కృష్ణుడిలాగే ఉంటాడట రూపంలో. ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, మరి కృష్ణ పరమాత్మలాగానే అలంకరించుకునేవాడట. అతడేదో ఆర్టిఫిషియల్‌గా ఏంటి ఒక చక్రాన్ని, శంకు ఇవన్నీ 2 నెమలికలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేసేవాడట. అయినంత మాత్రాన కృష్ణ పరమాత్మ అయిపోతారా? ఆచరణ ద్వారా ఎవరైనా భగవంతుడితో సమానమైన స్థాయిని పొందవచ్చు అనే గ్రంథాలు చెప్తున్నాయి. భగవంతుడితో సమానమైన స్థితి పొందాలంటే నీకు జ్ఞానం ఉండడమే కాదు, ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చి ఎన్ని కష్టాలున్నా ఆచరించినప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మను పొందుతావు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే నేను కర్మ చేస్తాను, నేను చాలా జాగ్రత్తగా జాగరూకతతో కూడి కర్మ చేస్తాను, నన్ను లోకమంతా అనుసరిస్తుంది. మరి కష్టాలు రాగానే ధర్మాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఎన్నో పాపపు జన్మలను పొందాల్సి వస్తుంది. ఎంత కష్టం వచ్చినా ఈశ్వరుడు నన్ను రక్షిస్తారని భగవంతుడి మీద భారం వేసి గనక మనం కర్మ చేస్తే, ఆ కర్మ మనల్ని ఏం చేస్తుంది? రక్షణ చేస్తూ ఉంటుంది. అందుకే పరమాత్మ ఏమంటున్నాడు? ఒకవేళ నేను గనక అవతారాలు తీసుకోలేదనుకోండి, అవతారాలు తీసుకోలేదు, నేను ఏ విధమైనటువంటి కేవలం వీళ్ళందరి కోసం నేను శాస్త్రాలు ఇచ్చాను, ఈ జగత్తును సృష్టి చేశాను, ఇంకెందుకు నేను మళ్ళీ పుట్టడం, నేను అవతారం తీసుకోవడం అని చెప్పేసి భగవంతుడు అనుకోనుంటే మాత్రం ఈ లోకం ఏమైతుందో కూడా చెప్పాడనమాట. నేనెందుకు అవతారాలు తీసుకోవాలి? పరమాత్మ హాయిగా ఉండొచ్చు గదండీ! మనలాగే భూమి మీదకొచ్చి ఎన్ని కష్టాలు ఎందుకు పడాలి? శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడండి రామ అవతారంలో. శ్రీకృష్ణ పరమాత్మ ఎంత మందిని సంహరించే ప్రయత్నం చేశాడు కృష్ణావతారంలో. ఎంతమంది దుర్మార్గులైనటువంటి వాళ్ళని, వాళ్ళ యొక్క అహంకారాన్ని అణిచే ప్రయత్నం చేశారు. మరి ఎంతో మంది రాక్షసుల్ని చంపాడు. రాబోయేది కలియుగం అని చెప్పేసి అందరినీ, కలియుగంలో ఉన్న వాళ్ళని రక్షించే ప్రయత్నంగా మరి ద్వాపర యుగంలోనే అనేక మంది దుర్మార్గులందరినీ, అందుకే కురుక్షేత్ర సంగ్రామంలో కొన్ని కోట్ల మంది దుర్మార్గుల్ని చంపేశాడట. చంపించాడండి అర్జునుడితో. ఎందుకు చంపించాడు?
సమాజం అంతా ధర్మంగా ఉండాలి. కలియుగం అంటేనే ధర్మం ఒక్క పాదంలో ఉంటుంది. ఆ ఒక్క పాదం కూడా జరగకుండా ఈ ద్వాపర యుగంలో ఉన్న దుర్మార్గులంతా కలియుగంలోకి వెళ్ళిపోతే మరి ఆ ఒక్క పాదం మీద కూడా ధర్మం ఉండదు అని చెప్పి పరమాత్మ ఏం చేశారు? తానే స్వయంగా పూర్ణమైన పరిపూర్ణ అవతారంగా కృష్ణ పరమాత్మ భూమి మీదకొచ్చి వచ్చినప్పటి నుంచి నడిచే దైవంలాగా ఆయన కేవలం రూపాలకు మాత్రమే, అంటే చూపుకి మనం చూడటానికి మాత్రమే నామరూపాలతో కూడినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. కానీ మరి పరమాత్మగా అనేక లీలలు చేశాడు. ఇన్ని లీలలు చేసినా కొంతమందికి అర్థమైందా? దుర్యోధను లాంటి వాడికి, దుశ్శాసనుడు లాంటి వాడికి, మరి శిశుపాలుడు లాంటి వాడికి అర్థమైందా? ఆ పరమాత్మయే అక్కడ ఉన్నాడని, ఆయన ఎంతో మంది చేయలేనటువంటి పనులు చేశాడు, ఆయన సాక్షాత్తు ఈశ్వరుడే అని ఆయన చూస్తున్నా, ఆయన లీలలు తెలుసుకుంటున్నా మరి వాళ్ళు చేసే పాపపు కార్యాలు మాత్రం ఆపలేదు. ఆపకపోవడం వల్ల చివరికి మరి వాళ్ళందరూ కూడా దుర్మరణాన్ని పొందటం జరిగింది. అందుకే అంటున్నారనమాట, నేను గనక అవతారం తీసుకోకపోతే ఎన్ని నష్టాలొస్తాయో తెలుసా? అందుకే నేను స్వయంగా ఏం చేస్తాను, అవతారాలు తీసుకొని సమాజంలో ఉన్న దుర్మార్గులందరినీ కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తాను. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇక్కడ చెప్తున్నారు, నా కురియా కర్మ చేదహం, అంటే నేను కర్మ చెయ్యకపోతే ఏమవుతుంది? ఉత్సీదేయు ఇమే లోకాహ, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జనులు ఏమవుతారట? చెడిపోతారు అంటున్నారు, భ్రష్టులవుతారు అంటున్నాడు. అంటే ధర్మాన్ని నడిపించేటటువంటి జగదీశ్వరుడు గనక భూమి మీద లేకపోతే ఏమవుతుంది? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి నష్టపోతారు, చెడిపోతారు అంటున్నారు. సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః, అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ చెడగొట్టిన వాడి ఖాతాలో ఎవరు పడతారు? నేనే. నా లోకాన్ని నేనే చెడగొట్టుకుంటానా? ఇప్పుడు పూర్వకాలంలో అండి తల్లిదండ్రులు 10 మంది పిల్లల్ని కనేవాడు. ఆ 10 మంది పిల్లల్ని కూడా ఆ తల్లిదండ్రులు చాలా చక్కగా ఎన్నో విలువలతో పెంచేవాడు. ఇవాళ 2 పిల్లలు, ఒక్క పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని విలువలతో పెంచడానికి సమయం లేదంటున్నారు. 10 మంది పిల్లలను పోషణ చేసుకోవడానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడినా, ఆ ఇబ్బందులలో పిల్లల్ని పెంచినా వాళ్ళకి నీతి, నియమాలు, సాంప్రదాయాలు, తల్లిదండ్రులు మరణిస్తే వాళ్ళకి పెట్టే పితృతర్పణాలు, ఇలా ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆ పిల్లలకి ఏం చేశారు? వాళ్ళు ఆచరింప చేసేలాగా ప్రవర్తించారు. మరి వాళ్ళకున్న సమయం ఇవాళ మనకెందుకు లేదండి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళొక కష్టాన్ని పొందుతున్నప్పుడు ఆ కష్టంలో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని కూడా వాళ్ళ పిల్లలకు చూయించారు. కష్టంలో ఎలా సమస్య నుంచి బయటపడాలో ఈ పిల్లలు ఏం చేశారు? తల్లిదండ్రుల కష్టంలో వాళ్ళు ప్రవర్తించినటువంటి పద్ధతులన్నీ వాళ్ళు గమనించి, జీవితంలో వాళ్ళకొచ్చిన కష్టాలను దిద్దుకోవడానికి ఇక్కడ కుటుంబంలో ఏమైంది? కావలసినటువంటి ఏవైతే విషయాలున్నాయో అవన్నీ కూడా వాళ్ళ మనసులో నాటబడ్డాయన్నమాట. అలా నాటబడినప్పుడు ఏం చేశారు? తర్వాత మళ్ళీ వాళ్ళు పెరిగినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? ఇన్ని కష్టాలలో కూడా ఆ తల్లిదండ్రులు సమాజం కోసం ఎంతో కొంత ఉపకారం చేసేవాళ్ళు. సాయంత్రం 6 గంటలయ్యేటప్పటికి దేవాలయాలలో ప్రవచనాలు వినటం, దైవ సంబంధమైనటువంటి కార్యాలలో వాళ్లకు చేతనైనటువంటి పనులు చేస్తూ, ఆ పిల్లలతో కూడా చేయిస్తూ, మరి వాళ్ళు ఏం చేశారు? పురాణాలు తెలుసుకోవడంలో, వాటిని ఆచరించడంలో, కుటుంబంలో వచ్చేటటువంటి కష్ట సుఖాలను ఎలా మరి వాటిని వీళ్ళు ఎదుర్కోవాలో, ఇన్ని విషయాలను కూడా పిల్లలు పక్క నుండి నేర్చుకున్నారు కాబట్టి ఆనాటి కాలంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న దుర్మార్గమైన ఆ చర్యలు వాళ్ళకు లేవండి. ఎందుకు లేవు అంటే ఆనాడు తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నటువంటి సంస్కారాలు అంత గొప్పగా ఉన్నాయి. ఇవాళ 2 పిల్లలుంటే మా తల్లిదండ్రులు మాకు ఇవ్వలేకపోయారు, మేము కోరుకున్న బట్టలు మా పిల్లలకి ఇస్తున్నాం, మేము కోరుకున్న బట్టలు మా తల్లిదండ్రులు మాకు ఇవ్వలేకపోయారు, అయ్యో మా పిల్లలకి మేము ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప సౌకర్యాలు అందించాలని పిల్లల్ని హాస్టల్లో వేసి భార్య భర్త ఉద్యోగం చేసి పిల్లవాడిని పెంచుతారు. వాడికి ఏమైనా విలువలు నేర్పిస్తున్నారా? మీ పిల్లవాడికొక్కడికి మీ ఇంట్లో మీరు విలువలు నేర్పలేరు, స్కూల్లో మాత్రం విలువలు నేర్పాలి అని కోరుకోవడం ఎంతవరకు ధర్మం అండి? అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ భూమి మీద బతకడానికి సంపదల గురించి ఆలోచిస్తున్నాం
ఆడంబరంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ నిన్నెవరో వాట్సాప్‌లో పెడితే చూసానండి. రూ. 50 నోటు, రూ. 20 నోటు గురించి వివరణ చేశారు. రూ. 50 నోటుని ఏం చేస్తారు? రూ. 50 నోటు ఏంటంటే దగదగలాడేటటువంటి ఆడంబరమైన జీవితం. ఇవాళ మనం ఒక ఫంక్షన్‌కెళ్ళాలనుకోండి. మంచి ఖరీదైనటువంటి బట్టలు, ఆభరణాలు వేసుకొని కారులో వెళ్లి ఆ ఫంక్షన్‌కి వెళ్ళొచ్చాం. వెళ్తాం. వెళ్లి వస్తే అందులో ఏమైనా సుఖం ఉంటుందా? తాత్కాలికంగా అందరూ మనల్ని గొప్ప అనుకోవడానికి మాత్రమే ఆ వేషధారణ ఉంటుంది తప్ప వాళ్ళకు సుఖం ఇవ్వదు. రూ. 20 నోటు అంటే కష్టాలు, నష్టాలు అన్నింటినీ కూడా మరి ఆ కుటుంబం అంతా ఎదుర్కొంటూ ప్రతి విషయంతో వాళ్ళు మమేకమవుతూ మరి భవిష్యత్తులో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి కావలసినటువంటి విధానాలన్నీ కూడా తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు నేర్పిస్తున్నప్పుడు ఆ పిల్లల యొక్క జీవనం భవిష్యత్తులో ఎలా ఉంటుంది? పూలబాటగా ఉంటుంది. అంటే అందుకే అంటారు ఆడంబరాలతో కూడిన రూ. 50 నోటు కంటే ఆడంబరాలు లేనటువంటి సంతోషకరమైనటువంటి రూ. 20 నోటు చాలా గొప్పది. సామాన్యమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆనందం. మనం భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసినటువంటి విజ్ఞానం అంతా కూడా మరి సాధారణమైన జీవితంలో ఉంటుంది కానీ ఆడంబరాలతో కూడి గొప్ప గొప్ప పాఠశాలలో చదివిస్తున్నాం. గొప్ప గొప్పగా వాళ్ళకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామని మనం ఏం చేస్తున్నామంటే భ్రమిస్తూ పిల్లలని ఏం చేస్తున్నాం? ఎంతసేపు నీకెంత ర్యాంక్ వచ్చింది అంటారు తప్ప నువ్వెలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉందని అడిగే తల్లిదండ్రులు హాస్టల్‌లో ఉన్న పిల్లల్ని అడిగే పరిస్థితి లేదండి. ఎందుకు లేదు? వాళ్ళకు కావలసింది మీకు కావలసినవన్నీ ఇస్తున్నాం. మీరెందుకు ర్యాంకులు పొందరు అంటే, అసలు విలువలు నేర్పిస్తున్నారా? మీరెలా జీవించాలో నేర్పిస్తున్నారా? అందుకే ఇవాళ పిల్లల్ని మీరు హాస్టల్‌లో ఉంచారు. మీ వృద్ధాప్యంలో మనందరిని వాళ్ళేం చేస్తున్నారు? మనల్ని కూడా వృద్ధాప్యమైనటువంటి ఏవైతే సంస్థలున్నాయో వృద్ధ పాఠశాలలు, పాఠశాలలు అనకూడదేమో వృద్ధాశ్రమాలు. వృద్ధాశ్రమాలలో వేస్తున్నారు. చిన్నప్పుడు పిల్లల్ని హాస్టల్‌లో వేస్తే, ఆ పిల్లల తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. ఎందుకు? అసలు మనం భూమి మీదకి ఎందుకొచ్చాం? ఒక పశువులాగా జీవిస్తూ డబ్బు సంపాదించి లోకంలో గొప్పగా ఉండడానికే పుట్టామా? లేకపోతే మనం సాధించవలసిన లక్ష్యం ఏదైనా ఉందా? నువ్వు ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నువ్వు. దేహంలో బంధించబడినటువంటి నిన్ను నువ్వు ఎలా విడిపించుకోగలవు? ఏ విలువలతో కూడి నువ్వు జీవిస్తే నిన్ను నువ్వు కాపాడుకోగలవు అని చెప్పగలిగిన జ్ఞానం ఇవాళ మన పుస్తకాలలో లేదండి. భగవద్గీతను పుస్తకాలలో పెట్టి ఆ విలువలను నేర్పిస్తే తప్ప ఆ పిల్లలు తల్లిదండ్రులు ఆ విలువలను తెలుసుకోవాలి. ఆ విలువలను పాటించి ఆ పిల్లలకు కూడా ఆ జ్ఞానం అందించి వాళ్ళను కూడా దేహబంధంలో విడిపడటానికి కావలసినటువంటి ఏవైతే సత్కర్మలుంటాయో ఆ సత్కర్మలు వాళ్ళందరూ కూడా అనుభవించేలాగా అంటే ఆ సత్కర్మలు చేసి మరి గొప్పదైన ఫలాలను అనుభవించేలాగా మనమే పిల్లలకి ఏం చేయాలి? జ్ఞానబోధ చేయాలి. అలాంటి జ్ఞానబోధ బోధించడానికి ముందు తల్లిదండ్రులుగా మనకి అటువంటి జ్ఞానం ఉండాలి. నువ్వు ఎందుకు పుట్టావు? కేవలం సంపదల కోసం కాదు. కేవలం ఉద్యోగాల కోసం కాదు. పెద్ద పెద్ద ర్యాంకుల కోసం కాదు. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి పుట్టావని ప్రతి తల్లిదండ్రికి తెలిసుండాలి. ప్రతి పిల్లలకి అటువంటి జ్ఞానం బోధించాలి. అలా బోధించినప్పుడు కనీసం ఈ శరీరంతో మనం చేసిన సత్కర్మ పరమాత్మను చేరుకోకపోయినా ఎంతో కొంత ఏమవుతుంది? ఈ శరీరం విడిచిపెట్టాక పాపపు జన్మలను పొందకుండా గొప్పదైనటువంటి జీవనం పొందడానికి మనం బాటలు వెయ్యాలి. తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా పెంచాలి అంటే, వాళ్ళు ఈ జన్మలో సంతోషంగా ఉండాలి. ఈ శరీరంతో వాళ్ళు చేసిన కర్మలు, శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా గొప్పదైన స్థితికి వెళ్ళేలాగా మనం జ్ఞానం అందించాలి అంటే, భగవద్గీత యందు చెప్పబడిన జ్ఞానం ప్రతి ఒక్క పిల్లవాడికి అందించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రికి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సంపదను సంపాదించడానికి ఉన్న సమయం భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని వినటానికి మరి ఆ భగవంతుడు ఎందుకు చెప్పాడండి? నేను భూమి మీద ఎందుకు పుట్టానంటే అందరిని శ్రేష్ఠులుగా మలచడం కోసం పుట్టానని కృష్ణ పరమాత్మ చెప్తుంటే మనమేం చేస్తున్నాం? శాస్త్రంలో ఏముందో తెలుసుకోవడానికి ఇష్టపడమండి. పరమాత్మ చెప్పే సత్యం తెలీదు. పరమాత్మ మనకేదైనా ఒక దుఃఖం ఇస్తే మాత్రం ఏడుస్తాం. పరమాత్మకు దయ లేదండి. ఆయన మనల్ని కాపాడడండి. ఇలా మమ్మల్ని వదిలేశాడండి అని చెప్పేసి ఏడుస్తారు కానీ, మనం చేసుకున్న కర్మలే మనల్ని రక్షిస్తాయి అని పరమాత్మ మరి మీరు చెయ్యవలసిన సత్కర్మ గురించి చెప్తున్నారు.
నేను సృష్టి చేసి విడిచిపెట్టలేదు. సృష్టి కార్యంలో నేను కూడా నా పాత్రను నేను పోషిస్తున్నాను. నేను గనక కర్మ చేయకపోతే లోకమంతా భ్రష్టత్వాన్ని పొందుతుంది. అందుకే నాకు అవసరం లేకపోయినా నేనేం చేస్తాను? కర్మ చేస్తూనే ఉన్నాను. ఈ కర్మ వల్ల ఏమవుతుంది? మీరు కూడా నేను చెప్పినటువంటి కర్మ ఏదైతే ఉందో, నేను ఆచరించి చూపించిన కర్మ అండి. అందుకే మనం వాచా వేదాంతం ఎవరైనా మాటలు చెప్తుంటే, ఆ మాటలను పెద్దగా వినడానికి ఇష్టపడం. ఆచరిస్తూ చెప్పిన వారి యొక్క మాటలు వినడానికి ప్రయత్నం చేస్తాం. కృష్ణ పరమాత్మ అంటున్నారు, నేను కూడా అనేక అవతారాలు తీసుకొని, ఆయా అవతారాలలో నేనేం చేశాను? మంచిని ప్రోత్సహించే ప్రయత్నంగా, ధర్మంగా ఉన్న వారికి జరిగే మేలుని మీకు చూపించే ప్రయత్నంగా నేనేం చేశాను? ఆచరణ పూర్వకంగా శాస్త్రాన్ని తెలుసుకొని, శాస్త్రం నందు చెప్పబడినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆచరించడానికి కావలసినటువంటి విధంగా నేను ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం, లోకాల్లో ఉన్న వాళ్ళు భ్రష్టత్వాన్ని పొందకుండా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నానని కృష్ణ పరమాత్మ అంటున్నారు. నేను కర్మ చేయకపోతే లోకమంతా ఏమవుతుంది? భ్రష్టత్వాన్ని పొందుతుంది. మరి వీళ్ళందరూ కూడా చెడిపోయిన వారు అవుతారు. లోకమంతా చెడిన వారవుదురు కాబట్టి నేనేం చేస్తున్నాను? నేనే స్వంతంగా అవతారం తీసుకొని కర్మ చేస్తున్నాను అని చెప్పారు. తర్వాత సక్తాహ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తదాసక్తః చికీర్షు లోక సంగ్రహం అన్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అంటే మనం చేసే కర్మలలో ఏ విధమైనటువంటి కర్మ బంధం అవుతుంది, ఏ విధమైనటువంటి కర్మ బంధంలో నుంచి విడిపడుతుందో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఒక్కొక్కటి అంచెల వారీగా చెప్తున్నారు. మొదట ఏమన్నాడు? మీరందరూ కూడా శ్రేష్టతను పొందడానికి కావలసిన అర్హత పొందారు అంటే మానవ జన్మ పొందిన వాళ్ళందరికీ ఈ అర్హత ఉంది. తర్వాత నేనేం చేస్తున్నాను? ఈ లోకాలన్నింటినీ సృష్టి చేశాను, కానీ ఈ లోకంలో నేను పొందని వస్తువే లేదు. భగవంతుడు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాడు, మీకు కూడా ఈ లోకంలో ఏ వస్తువుని పొందాల్సిన అర్హత లేదు. అర్హత లేదు అంటే ఏంటంటే మీరు పొందని వస్తువు ఏది లేదు. మీరేమనుకుంటున్నారు? అయ్యో నేను ఈ దేహంతో నేను ఇది అనుభవించాలి, అది అనుభవించాలని మీరు మాయలో పడి ఆ సత్వరజస్తమో గుణాల యొక్క మాయ చేతిలో చిక్కిపోయి నేను ఇది తింటే సంతోషం, ఇలా ఉంటే సంతోషం అని మీరు అనుకుంటున్నారు. కానీ అసలు మీరు ఈ 3 లోకాలలో పొందని సుఖమే లేదు. మీరు కూడా నాతో పాటు పొందే ఉన్నారు. ఎందుకంటే నా అంశ. ధనవంతుడి కుటుంబంలో పుట్టిన పిల్లలు అనుభవించని సుఖాలు ఏముంటాయండి? ఆ ధనవంతుడు ఏదైతే భోగాలు అనుభవిస్తాడో ఆ పిల్లలు కూడా అన్ని అనుభవిస్తారు. అయ్యో మా నాన్నగారు అనుభవించారండి, మేము అనుభవించలేదంటే, వాళ్ళ నాన్నగారు ఏం అన్నం తిన్నారో నీకదే అన్నం పెట్టారు. వాళ్ళ నాన్నగారు ఎలాంటి ఖరీదైన వస్త్రాలు ధరించారో వాళ్ళ పిల్లలు కూడా అలాంటి వస్త్రాలే ధరించారు. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆ పిల్లలలో ఒక అసంతృప్తి ఉంది. మా నాన్నగారు మమ్మల్ని పట్టించుకోరు, మా నాన్నగారు మమ్మల్ని పట్టించుకోరు అనే అసంతృప్తి ఉన్నప్పుడు వాడేం చేస్తాడు? ఇంకేదో పొందాలి, ఎక్కడికో పోవాలి, ఏదో అనుభవించాలనే తాపత్రయంలో ఉంటాడు. ఇక్కడ మనందరి పరిస్థితి కూడా అదే. భగవంతుడు అంటున్నారు, అసలు మీరు 3 లోకాల్లో పొందంది ఏముందయ్యా? నాకెంత శక్తి ఉందో మీకంత శక్తి ఉంది. మీరు మీ శక్తిని ఏం చేస్తున్నారు? ఒక విషయం మీద ఆసక్తిని పెంచుకున్నప్పుడు మీ శక్తిని పోగొట్టుకుంటున్నారు. భగవంతుడు మనకి శక్తి రహస్యం చెప్తున్నాడు. అసలు మన యొక్క శక్తిని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నామంటే, మనం ఒక వస్తువు మీద ప్రత్యేకంగా ఆకర్షణ పొందితే నీ శక్తి ఖర్చయిపోతుందంట. ఇప్పుడు మనల్ని గులాబీ తోటలోకి పంపించారు. గులాబీ తోటలో ఉన్న విషయాలన్నీ అనుభవించి, అంటే అక్కడున్న ఏదైతే అక్కడ ఆ పుష్పాలకు సంబంధించినటువంటి ఆ సుగంధం కానివ్వండి, ఆ కన్నులకు పండుగగా ఉండేటటువంటి నందనవనం కానివ్వండి, అది మనకెంతో సుఖాన్నిస్తుంది. అన్నింటినీ అనుభవించి దేని మీద మక్కువ లేకపోతే మీ శక్తి వృధా కాదు. అలా కాకుండా ఒక వస్తువు మీద మీకు ఆకర్షణను పొంది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పువ్వు ఎంత బావుందో, అది నా సొంతమైతే బాగుండు, బాగుండు, బాగుండు అని మీరు 1కి 100 సార్లంటే మీ శక్తి క్షయమైపోతూ ఉంటుంది. కావాలని కోరుకుంటున్నారు గదా! కోరుకుంటున్నారంటే శక్తి క్షయమైపోతుంది. భగవంతుడు చెప్తున్నాడు, ఏదైతే మీరు అనుభవిస్తున్నారో దాని పట్ల నిర్లిప్తంగా ఉండండి. అలా నిర్లిప్తంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మీకు ఏది అనుభవిస్తున్నా ఇప్పుడు ఇవాళ మీరు ఏమంటారు? బాగా డబ్బు, ఐశ్వర్యంతో ఉండి ఎన్నో రకాలైన సుఖాలను అనుభవిస్తున్నారు. ఇవన్నీ శాశ్వతం కాదని అన్నింటిని అనుభవించండి. పంచభక్ష పరమాన్నాలు తినండి, పెద్ద పెద్ద కార్‌లలో తిరగండి. దానికేమి ఇబ్బంది లేదు. అబ్బా! నా అంత గొప్పగా ఎవడున్నాడని మీరు పోలిక పెట్టుకున్నారా? మీ శక్తి క్షయమైపోతుంది.
నేనే గొప్పవాడినని అహంకారం మీకు వచ్చిందా? ఆ అహంకారం ఏమవుతుంది? మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంది. అంటే మనల్ని నాశనం చేసేది ఏముంది? నేనిది అనుకున్నప్పుడు నీ యొక్క శక్తి క్షయమవుతుంది. నాకంటే ఇంత తక్కువ వాడున్నాడు, వాడి మీద నేను పెత్తనం చెయ్యొచ్చు అన్నప్పుడు నీ శక్తి క్షయమవుతుంది. ఈశ్వరుడి యొక్క సృష్టిలో అందరూ ఉంటారు. ఎవరెవరి యొక్క కోరికల మేరకు వాళ్ళు కోరుకుంటారు. కోరికలు కోరుకున్నంత వరకు వాళ్ళ యొక్క శక్తి క్షయమవుతుంది. వాళ్ళ యొక్క శక్తిని ఏం చేయొచ్చు? వృద్ధి చేసుకోవాలంటే దేని మీద కోరిక లేకుండా ఉంటే, మీకు ఉదయం లేవగానే భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో, ఆ శక్తి అంతా కూడా అలాగే ఉండిపోతుంది. ఏ పని చేస్తున్నా మీకు సాయంత్రం అయ్యేటప్పటికి కూడా నీరసం రాదు అని భగవంతుడు మనకెంత గొప్ప సలహా ఇచ్చాడో చూడండి. భగవంతుడు మనకి జ్ఞానం అందించడంలో ఒకే శ్లోకంలో నుంచి ఎన్ని వివరణలు చేస్తున్నారో. నాకింత శక్తి ఉందంటే అది మీకు లేనట్టా అంటున్నాడు. మీ అందరికి కూడా ఉంది, మీరు అర్థం చేసుకోవట్లేదు అంటున్నాడు. నేను అవతారాలు ఎత్తి శ్రేష్ఠుడుగా ఉన్నాను. నేను శ్రేష్ఠుడుగా ఉండడానికి కారణం నేను దేని పట్ల కూడా అంటుకోకుండా ఉంటాను. మీరు కూడా అంటుకోకుండా ఉండండి. మీ పేరు కూడా చిరస్థాయిగా చిరస్మరణీయమైనటువంటి విధంగా మీ పేరు ఖచ్చితంగా మోగుతుంది. ఏ శరీరాన్ని తీసుకున్నారో ఆ శరీరానికి సంబంధించిన నామరూపాలు ఈ లోకంలో గొప్పగా కీర్తించబడతాయి అని పరమాత్మ మనకు గొప్ప సందేహం ఇస్తున్నాడు. శక్తి క్షయం కాకుండా ఉండాలంటే దేని పట్ల కూడా వ్యామోహాన్ని పెంచుకోకండి. దేని పట్ల కూడా మమకారము అహంకారము విడిచిపెట్టండి. నిరాశీ నిర్మమో భూత్వా యుజ్యస్వ విగత జ్వర. ఈ 3వ అధ్యాయంలోనే కృష్ణ పరమాత్మ 30వ శ్లోకంలో చెప్తారు. మన శక్తి క్షయం కాకుండా ఉండాలంటే మయి సర్వాణి కర్మాని సన్యస్యాధ్యాత్మ చేతస. అంటే సమస్త కర్మలు మీ మనస్సు చేత నాకు సమర్పించండి. అంటే నాకు దేని మీద కూడా ఆసక్తి లేదు స్వామి, ఈరోజు మీరు నాకు ఏది ఇస్తే దానిని అనుభవిస్తాను సంతోషంగా. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా నా కర్మలో భాగమే. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడండి, పిల్లవాడు వాడు అన్ని చదవాలి. ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ మొత్తం చదవాలి. వాడికి ఈ రోజు టీచర్ ఏవైతే టాస్క్ ఇచ్చిందో ఆ టాస్క్ ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా టీచర్ చెప్పినటువంటి పనిని పూర్తి చేయాలి. వాడు పూర్తి చేయలేదనుకోండి, నిర్లక్ష్యంగా ఉంటే టీచర్తో దెబ్బలు తింటాడు. ఒకవేళ టీచర్ దెబ్బలు కొడుతుందన్న భయంతో వాడు చదివి ఆ పనిని పూర్తి చేశాడనుకోండి, వాడికి ఆ రోజుకి టెన్షన్ లేదు. మనం కూడా ఇది నేను చెయ్యవలసిన, పిల్లవాడు ఎందుకు చేస్తున్నాడు? ఇది చెయ్యవలసినదే అని చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఇది చెయ్యవలసినదే, దేవుడు నాకు ఈ పని అప్పచెప్పాడు, నేను చేయాల్సింది. దీనివల్ల ఇంత లాభం వస్తుందా లేకపోతే దీనివల్ల నష్టం వస్తుందా ఇవన్నీ నీకు అనవసరం. నువ్వేం చేయాలి? నీకు ఏదైతే అప్పచెప్పబడిందో అప్పచెప్పబడినటువంటి పనిని నువ్వు ఖచ్చితంగా పూర్తి చేయాలి. దాని పట్ల సంగము లేకుండా ఉండు అంటున్నాడు. నిరాశి నిర్మమో, దాని పట్ల ఆశ వద్దు. ఇంకా నిర్మమో అంటే మమకారం కూడా వద్దు. అంటే మమకారము వద్దు, అహంకారం కూడా వద్దు. మమకార అహంకారాలు రెండూ లేనటువంటి నిర్వికల్ప స్థితికి నువ్వు చేరుకుంటే మాత్రం నువ్వు భగవంతుణ్ణి చేరుకుంటావు. యుద్ధస్వ విగత జ్వర అంటే ఇక్కడ చూడండి, యుద్ధస్వ అంటే యుద్ధం చేయమంటున్నాడు. యుద్ధం అంటే ఏంటి? ఈ దేహ సంబంధమైన విషయాలతో ప్రతిరోజు మనకు యుద్ధమే జరుగుతుందండి. అందుకే కృష్ణ పరమాత్మ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఒక సైనికుడు నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి. ఎలా నిర్లక్ష్యంగా అంటే ఈ బాణం నా మీదకి వస్తుందా అని చెప్పేసి వీడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నాడు. అజాగ్రత్తగా ఉంటే మరి శత్రువులు ఏం చేస్తున్నారు? బాణాలు వేస్తూ ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా లేవు కాబట్టి బాణాలన్నీ ఏమవుతాయి? నీ మీద పడే అవకాశం ఉందా లేదా? జాగ్రత్తగా ఉండేవాడు, అమ్మో ఈ బాణం నా మీద పడుతుందేమోనని చెప్పేసి అనుకున్నవాడు ఏం చేస్తాడు? తనను తాను రక్షించుకోవడానికి కావలసినటువంటి ఆ వస్తువులు ఉంటాయి కదండి, ఏమంటారు, తప్పెట్లు, పలకలు అని చెప్పేసి అంటారు. ఆ వస్తువులు అలా పట్టుకుంటే వాడి మీద బాణం వేసినా కుచ్చుకోకుండా ఉంటుంది. వీడు పట్టుకున్న వస్తువుతో ఏమవుతుంది? ఆ బాణాలు కుచ్చుకొని వెళ్ళిపోతాయి. వీడు నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుందా లేదా? భగవంతుడు అదే చెప్పారు. మీకు అప్పజెప్పబడినటువంటి, అంటే మీరు ఈ శరీరాన్ని తీసుకున్న తర్వాత 12 సంవత్సరాల వరకు పిల్లలకి మాత్రం వాళ్ళు చేసినటువంటి తప్పులు కానివ్వండి, ఏవైతే ఒప్పులు కానీ, ఇవన్నీ కూడా ఆ పిల్లవాడి యొక్క ఖాతాలో పడవట. పాప పుణ్యాలు ఒక్కొక్కసారి చిన్న పిల్లలప్పుడు ఏదైనా తప్పులు చేసినా, అంటే 12 సంవత్సరాల వరకు కూడా భగవంతుడు వాళ్ళు చేసినటువంటి కర్మలలో పాప పుణ్యాలు స్వీకరించటట.
12 సంవత్సరాలు దాటిన తర్వాత చేసేటటువంటి కర్మలు, వాడు చనిపోయేంత వరకు చేసిన కర్మలలో అవన్నీ కూడా లెక్కలోకొస్తాయి. అంటే వాడికి 12 సంవత్సరాల నుంచి వాడు చేసినటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడు ఏం చేస్తాడు? చిత్రగుప్తుడిలాగా ఉండి, చిత్రంగా ఉండి గుప్తంగా రాస్తూ ఉంటాడట. మరి ఈ కర్మలన్నీ కూడా ఆ పరమాత్మ రాసి పెడుతుంటాడు కాబట్టి, ఆ రాసినటువంటి కర్మలన్నీ కూడా ఏమవుతూ ఉన్నాయి? మరి అతనికి శిరోభారంగా మిగిలిపోతూ ఉన్నాయి. ఎందుకు శిరోభారంగా మిగులుతున్నాయి? కర్మ చేయడంలో వీడికేంటి? యుజ్యస్వ విగత జ్వరః. అంటే తాపము లేకుండా నువ్వు కర్మ చేయాలి. కర్మ చేయడానికి ఉపాయం ఏంటి? దేని యందు కూడా మమకారం వద్దు, అహంకారం వద్దు. ఇది నాది అన్నప్పుడు మమకారం. ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఆశ కలుగుతుందండి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను పరమాత్మ ఏమన్నాడు? నిరాశీ నిర్మమో భూత్వ. దేని యందు ఆశ లేకుండా ఉండు, మమకారం లేకుండా ఉండు, అహంకారం లేకుండా ఉండు. అలా ఉన్నప్పుడు ఏమవుతావు? నువ్వు భగవంతుణ్ణి చేరుకుంటావు. నీ శక్తి వృధా కాదు. నువ్వు ఉదయం లేసినప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఉంటావో, సాయంత్రం పడుకునేటప్పుడు కూడా అలాగే ఉంటావన్నమాట. అందుకే రమణులు చెప్పినటువంటి మాట ఇందాక మనం చెప్పుకున్న శ్లోకంలో ఏమంటారు? ఈ మనసు యొక్క పరిస్థితి గురించి చెప్తున్నారు. ఈ మనసట ఉదయం లేవగానే ఎలా ఉంటుందంటే జాగ్రత్త అవస్థ. మేల్కొని ఉండేటటువంటి అవస్థలో ఎలా ఉంటుందంటే మరి పూసిన పుష్పంలాగా ఉంటుందట. ఇప్పుడు స్వప్నంలోకెళ్ళిపోయిందండి. ఇప్పుడు మనమందరం నిద్రపోతాం. నిద్రలో కలలోకి వెళ్తాం గదా! స్వప్నంలో. స్వప్నంలోకి పోయినప్పుడు మనసు ఎలా ఉంటుందంటే విరబూసిన పుష్పంలాగా ఉంటుందట. ఇప్పుడు ఉదయం పూట మేలుకున్నప్పుడేమో పూసిన పుష్పంలా ఉంటుంది. ఇక్కడ విరబూసిన పుష్పం అంటే ఇంక మొత్తం లోపల ఎక్కడో చిన్న చిన్న భాగాలు గూడా విరబూస్తుంది. ఆ విరబూసిన పుష్పం ఏంటంటే ఇక మనసుకు అడ్డు చెప్పేవాడు ఎవడు లేడిట. ఇప్పుడు మెలకువతో ఉన్నప్పుడైతే మనస్సు ఏదైనా ఒక పని చేస్తూ మనం ఏదైనా పని చేస్తున్నామనుకోండి, బుద్ధి ఏం చేస్తుంది? ఇది చేయకూడదు, అది చేయకూడదని చెప్తుంది. ఇంకా ఇంద్రియాలేమంటాయి? నాకది కావాలి, ఇది కావాలంటుంది. మరి వీటన్నింటిని తనకు తెలిసిన విధంగా అన్నింటిని కంట్రోల్ చేస్తది. ఎప్పుడైతే మనసు స్వప్నంలోకి వెళ్ళిపోతుందో, ఆ స్వప్నంలోకెళ్ళాక తనకు అడ్డు చెప్పేవాడు ఎవడు ఉండడు. దేహం నిద్రపోతుంది, ఇంద్రియాలు నిద్రపోతాయి, అన్నీ నిద్రపోతాయి. మనసేం చేస్తుంది? తనకు నచ్చిన విధంగా స్వప్నంలో కలగంటుంది. ఒక పేదవాడు ధనవంతుడైపోయినట్టు, అందరికీ దానాలు చేస్తున్నట్టు, తానే శిక్షలు వేస్తున్నట్టు, ఇన్ని చేసుకునేటట్టుగా మనసులో ఎన్నో రకాలైనటువంటి విషయాల యొక్క సమాహారం జరుగుతుంది. అంటే విరబూసిన పుష్పంలాగా ఎన్నెన్నో ఆలోచనలు చేసుకొని తనకు కావలసిన విషయాలన్నీ అనుభవించి, ఇంక నా వల్ల కాదని చెప్పేసి సుషుప్తిలోకి వెళ్లి నిద్రపోతుంది. అప్పుడేమవుతుంది? అప్పుడు మొగ్గలాగా మారిపోతుంది. మొగ్గగా సుషుప్తి యందు ఏంటి? ఇంక నిద్రపోతుంది. విసుగొచ్చిందండి. దేహ సంబంధమైన విషయాలన్నీ అనుభవించి, అనుభవించి స్వప్నంలోకి వెళ్ళాక మళ్ళీ విరబూసి ఇంకా మొగ్గలాగా మారుతుంది. మళ్ళీ పొద్దున్నే లేవగానే మళ్ళీ పూసిన పుష్పం అవుతుంది. మళ్ళీ విషయాలన్నీ అనుభవిస్తుంది. మళ్ళీ స్వప్నంలోకెళ్ళిపోతే విరబూసిన పుష్పం. ఈ పుష్పం ఈ పుష్పంగా ఉన్నటువంటి మనస్సుని ఏం చేయాలంటే, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నేర్పిస్తూ, దానికి అలసట లేకుండా మనం చేయాలి. అలసట లేకుండా చేయగలిగిన స్థితి ఏందంటే, దేని పట్ల కూడా మమకారాన్ని పెంచుకోకండి. దేది ఉందని అహంకారం కలిగి ఉండకండి. అలా ఉన్నప్పుడు మీరు ఉదయం లేసినప్పుడు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్ర లేచారనుకోండి. మధ్యాహ్నానికి మీరు ఎన్ని పనులు చేసినా అలిసిపోరు. సాయంత్రానికి ఇంకా అలుపు రాదు. అంటే ఈ దేహమే నేను అనుకుంటూ ఈ విషయాలతో సుఖము, దుఃఖము పొందుతూ మనం అంటే సంతోషకరమైన విషయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? ఎక్కువ ఆనందపడతాం. ఆనందపడినప్పుడు శక్తి ఖర్చవుతుంది. మనకి ఈ విషయం నచ్చదు, నాకిష్టం లేని వాళ్ళొస్తున్నారన్నప్పుడు దుఃఖపడుతుంది. అంటే నేను పొందిన ఆనందం వల్ల కొంత శక్తి ఖర్చయింది. నేను పొందిన దుఃఖం వల్ల కొంత ఖర్చయింది. అంటే సుఖ దుఃఖములు లేకుండా మనకు అప్పజెప్పిన పనులన్నీ చేసుకుంటే మాత్రం మన శక్తి క్షయం కాదట. సాయంత్రానికి కూడా మనం ఎలా ఉంటాం? విరబూసిన పుష్పంలాగే ఉంటామట. అందుకే ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ అంటున్నారు, అసలు మీరు పొందని వస్తువే లేదు. నా అంశ అయినప్పుడు ఎందుకు మీరు నశించిపోయే విషయాల మీద నాకిదుంటే బావుండు, అదుంటే బావుండు అని చెప్పేసి మీరెందుకు తాపత్రయపడుతున్నారు? ఈ తాపత్రయం నుంచి బయటపడండని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానం అందిస్తున్నారు. మీకు కూడా నా అంతటి శక్తి ఉంది. కేవలం నేను అప్పజెప్పిన పనిని చేయడానికి సిద్ధపడండి. అలా సిద్ధపడ్డప్పుడు దానివల్ల సుఖమొస్తుంది, దుఃఖమొస్తుంది. ఆ సుఖము, దుఃఖము యందు ఎలా ఉండాలి? సమదుఃఖ సుఖ స్వస్థ్యః. సమస్థితిలో ఉండడం గనక వస్తే మీరు నన్ను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నట్టు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మనం చేసే కర్మలలో ఉన్నటువంటి 2 విషయాలు వివరణ చేస్తారనమాట.
ఆసక్తితో చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆసక్తి లేకుండా కర్మ చేస్తే ఎలా ఉంటుందో, దాని గురించి చెప్పబడే శ్లోకం తర్వాత మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.